ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. మీ పేరు గుర్తురాగానే అందరికి ముందుగా గుర్తొచ్చే సినిమా ప్రేయస్ రావే. సార్ మీరు లాస్ట్ మూవీ తీసి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 2015 నవంబర్ అండి. తర్వాత ఇంకా నేను 10 ఏళ్ల తర్వాత పిఠాపురంలో కింద అలా మొదలైంది ఉపశీర్షిక. అవును సార్, ఆ సినిమాతో మళ్ళీ రీఎంట్రీ ఇస్తున్నారు. అవును. అచీవ్మెంట్స్ ఉన్నా కూడా నాకు పర్టికులర్గా రామానాయుడు గారే కావాలి, ఆయన దగ్గరే పనిచేయాలి, ఆయన దగ్గరే అడ్వాన్స్ తీసుకోవాలి, ఆయన బ్యానర్లోనే సినిమా చేయాలి, ఇదేం టార్గెట్ సార్ చిన్నప్పటి నుంచి? నేనే డైరెక్టర్, రామానాయుడు గారు ప్రొడ్యూసర్ అని ఫీల్ అయిపోయి నేను ఒక కథ రాసుకునండి. అప్పుడే మృత్యుంజయుడు నేను ఒక కథ రాసుకునండి. నిర్మాత రామానాయుడు, దర్శకత్వం మహేష్. అలా రాసుకుంటే మా ఇంట్లో కూడా నన్ను ఒక ప్రేయస్ రావే సినిమాతో పాటు ఒక పేరు వచ్చింది, దీంతో పాటు కొన్ని విమర్శలు కూడా వచ్చినాయి. రాశి గారిని చాలా బోల్డ్గా ఒక సన్నివేశంలో చూపించారు. ఒక బొడ్డు గురించి మాట్లాడతాను ఈరోజు. మామూలు వేరే ఏమన్నా ఇబ్బంది పడ్డారా తర్వాత ఈ మహిళా సంఘాలు? టైటిల్ గురించి గోల్ పెట్టారండి. ఏంటి శ్రీహరి సినిమాలంటే 4 ఫైట్లు, ఒక 2 డైలాగులు, చీప్ కామెంట్స్ చేసేవాళ్ళు ఇండస్ట్రీలో, నిజమేనా? అతని జీవితంలో ఆయన మీద ఒక ముద్ర ఉండేది, చాలా మొరట మనిషి. రియల్గా ఎలా ఉండేవారు ఆయన? గుప్తదానాలు బాగా చేసేవాడు. ఎవరైనా ఏదైనా వస్తే నేను తీసుకొచ్చి డిస్కో శాంతి గారు ఆయన చనిపోవడానికి కారణం చుట్టూ ఉన్న స్నేహితులే కారణమయ్యారు, అండ్ డాక్టర్ల తప్పు కూడా కారణం అని చెప్పేసి ఆమె ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. బాగా డ్రింక్ చేస్తున్నారు. ఆయన హెల్త్ విషయం దాచిపోయిన అంటే ఆయన ఒంట్లో బాగోపోయినప్పుడు. మీ కెరీర్లో అందరికంటే మీరు ఎక్కువ ప్రేమించింది రామానాయుడు గారిని. అవును సార్. మిమ్మల్ని ఖాళీగా ఉంచేసి చాలా ఇబ్బంది పెట్టారు అని ఒక టాకు, బట్ మహేష్ కాబట్టి సర్దుకున్నారు అని ఒక టాకు. ఆ టైంలో మీ మధ్య కానీ రామానాయుడు మధ్య కానీ ఏమన్నా తేడా వచ్చిందా? చిరంజీవి గారి సినిమా పేపర్లో వచ్చింది సార్, న్యూస్ వచ్చింది. న్యూస్ రాగానే నన్ను వెంటనే మా రామానాయుడు గారు పిలిచారు. మీరు మోసం చేసిన ఒక్క మనిషి ఎవరో గుర్తున్నారా? హ్యాండ్ ఇవ్వడం కాదు సార్, హ్యాండ్ ఇవ్వడం కాదు. బ్రహ్మానందం గారు ఎంత లాస్ అయ్యేది ఈ సినిమాలో, నాగరాజు గారి కొడుకు సినిమాలో? 2009-10లో ఉండే 8 కోట్ల రూపాయలు అప్పులు తీర్చడం కోసం ఎలా తెచ్చారు? ఫిలింనగర్ ఇల్లు ఉండేది, డ్రీమ్ వ్యాలీలో ఒక ఇల్లు ఉండేది. ఆ సినిమా వల్ల మీరు అరెస్ట్ కూడా అయ్యారు. బౌన్స్ కేసు ఉంది. పార్ట్నర్ చెక్ తీసుకుని నాయుడు గారి కాళ్ళ మీద అవకాశం ఇచ్చిన తర్వాత ఎందుకు పడాల్సి వచ్చింది? ఏంటంటే ఒకే ఒక్క రోజు సార్. హాయ్, వెల్కమ్ టు మై షో. ఓ వ్యక్తి గురించి గొప్పగా చెప్పాలంటే అతను 100 ఏళ్ళు బతకాల్సిన అవసరం లేదు. ఠాగూర్ సినిమాలో ఉండే డైలాగ్ ఇది. అచ్చం అలాంటి మనుషులు మన సమాజంలో మన చుట్టూ చాలామంది ఉంటారు. సినిమా ఇండస్ట్రీలో అయితే అట్లాంటి వారికి కొదవే ఉండదు. అలాంటి వ్యక్తే చంద్ర మహేష్ చంద్ర, 2 పేర్లు ఆయనయే. ఈరోజు ఆయన మనతో ఉన్నారు. ఆయన ప్రేయస్ రావే, హనుమంతు, అయోధ్య రామయ్య, ఒక్కడే, ఇలాంటి ఎన్నో గొప్ప సినిమాలు తీశారు, ఎన్నో సక్సెస్లు చూశారు, అలాగే జీవితంలో ఎన్నో కష్టాలు పడ్డారు. ఈరోజు మనతో మహేష్ చంద్ర ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని సినీ విశేషాలు తెలుసుకున్నాం. హాయ్ సార్, నమస్తే. సార్, మహేష్ చంద్ర మీ పేరు, బట్ ఇండస్ట్రీలో చంద్ర మహేష్ అని పాపులర్. మీ పేరు గుర్తురాగానే అందరికీ ముందుగా గుర్తొచ్చే సినిమా ప్రేయస్ రావే. అంటే మీరు తీసిన సినిమా కనీసం ఒక 25 ఏళ్ళ క్రితం తీసిన సినిమా అది. కానీ ఇప్పటికీ కూడా ఆ సినిమా పేరు గుర్తురాగానే అందులో పాటలు, శ్రీకాంత్ గారి ఎమోషనల్ యాక్టింగ్, రాశి గారి యాక్టింగ్, ఒక రకమైన గూస్బంప్స్ వస్తుంటాయి అన్నమాట. సో ఈరోజు ఈ ఇన్స్టాలో అన్నిట్లో కూడా ట్రెండింగ్ ఏంటి సార్ ఆ సినిమా ప్రేయస్ రావే. ఎక్కువగా ఈ డైలాగ్స్ అన్ని శ్రీకాంత్ గారి డైలాగ్ కానీ, రాశి గారి డైలాగ్ కానీ, ఇవన్నీ కూడా ఇన్స్టాలో వస్తున్నాయి. నాకు అందరూ పంపిస్తుంటారు మా ఫ్రెండ్స్ అంతానే. రీసెంట్గా నేను మా సురేష్ పర్సన్, నా మాతృ సంస్థ కదండి, అవును, వెళ్ళి ఏదో పని మీద వెళ్ళినప్పుడు మా సురేష్ బాబు గారు కనిపించాడు. కనిపించి పిలిచి ఆప్యాయంగా పిలిచి, మహేష్ నీ ప్రేయస్ రావే సాంగ్ ఉంది కదా, నీకోసం సాంగ్
అది ఇప్పుడు ట్రెండింగ్ సాంగ్ అయింది. మన అంటే సురేష్ పర్సన్స్ యూట్యూబ్ ఛానల్ ఉందండి. దాంట్లో మా సురేష్ పర్సన్స్ తీసిన అన్ని సినిమాల్లో కన్నా ఈ సాంగ్ నెంబర్ 1 పొజిషన్లో ఉందండి. అదే ఆయన నన్ను అప్రిషియేట్ చేశారు రోజు. చేసి నెక్స్ట్ మనం ఇమీడియట్లీ మనం ఒక సినిమా చేద్దాం మహేష్ సురేష్ పర్సన్స్లో. ఈ సినిమా అది చేస్తున్నావు కదా, అది అయిన తర్వాత మనం చేద్దాం అన్నారు. సార్ మీరు లాస్ట్ మూవీ తీసి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? నేను లాస్ట్ మూవీ రెడ్ డైరెక్ట్ అని ఒక సినిమా చేశాను సార్. అది 4 లాంగ్వేజెస్, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం అండి. అది 2015 సార్. అది 2015 నవంబర్ అండి. ఆ తర్వాత ఇంకా నేను గ్యాప్ వచ్చింది సార్ సినిమా చేయడం. 10 ఏళ్ల తర్వాత ఇప్పుడు పిఠాపురంలో కింద అలా మొదలైంది ఉపశీర్షిక. అవును సార్. ఆ సినిమాతో మళ్ళీ రీఎంట్రీ ఇస్తున్నారు. అవును. సో ఎందుకు సార్ 10 ఏళ్ల గ్యాప్ తర్వాత ఇలాంటి ఓ సినిమాతో ఎందుకు రావాలనిపించింది? అంటే నాకు ఆ సినిమా రెడ్ డైరెక్ట్ సినిమా చూసి మలయాళంలో పెద్ద హీరో నన్ను పిలిచారు. అక్కడికి వెళ్ళడం, అక్కడ స్టోరీ డిస్కషను. నాకేంటంటే కథ నాకు నచ్చకుండా నేను కాంప్రమైజ్ అవ్వలేదు సార్. కథ నాకు నచ్చాలి, నేను ఓన్ చేసుకోలేను. అక్కడ ఏంటంటే కథ నాకు సెట్ అయ్యేది కాదు. దరిదాపు అక్కడ మలయాళం దగ్గర పెద్ద హీరో దగ్గర నాకు 1 ఇయర్ అదైపోయింది. 2017 అంతా పోయిందండి. అయిపోయిన తర్వాత నన్ను మళ్ళీ ఇక్కడ మంచి హీరో, మన తెలుగులో పెద్ద హీరో ఆయన ఒక ఫ్యామిలీ డ్రామా చేద్దాం, మంచి సినిమా చేద్దాం మహేష్, మంచి సెంటిమెంట్ ఉంటే చెప్పంటే ఒక చైల్డ్ సెంటిమెంట్గా చెప్పాయనికి బాగా నచ్చింది. చేద్దామని చెప్పా అన్నారు. ఇంకా ఆ ప్రొడ్యూసర్తో ట్రావెల్ చేసే ఉంటుంది. అదొక 1.5 ఇయర్. ఇంకా సెట్స్కి వెళ్దాం కానీ పక్కగా అనుకున్న టైంకి ఏమైందంటే ఇంకా కరోనా ఒకటి రావడం జరిగిందండి. కరోనా రావడంతో ఇంకేమైందంటే ఇంకంత స్తబ్ద్ అయిపోయింది. ఆఫ్టర్ కరోనా తర్వాత ఈ ఫిషన్స్ మారిపోయింది. అంటే అవును, రీసెంట్ సినిమా ఏం చేసాం మహేష్ అన్నది మళ్ళీ వచ్చిందండి. అప్పుడు 5 సంవత్సరాలు అయిపోయింది గ్యాప్. అంటే ఇక అలాగే రావడం అంటే ఇంకా తర్వాత ఎవరన్నా వేరే హీరో దగ్గరికి వెళ్ళినా కూడా, అంటే 1-2 సినిమాలు చేసిన హీరోతో ఒక మాట్లాడినా కూడా అలాగేంటని చెప్పడం, బాగా మాట్లాడేవాడు. నెక్స్ట్ వాళ్ళ మేనేజర్లు నాకు టచ్లోకి వచ్చి, సార్ బాగా గ్యాప్ వచ్చింది కదా సార్, అది ఒకటే ఫీల్ అవుతున్నారు సార్ అన్నారు. సరే సినిమా చేసినంత కలుద్దాం అనేసి అనుకుంటే, అంటే నాకు నేను మంచి సినిమాలు చేసినా కూడా, అంటే ఒక ప్రేయస్ రవి కానీ అది 150 డేస్ సార్ సినిమాని. 10 సెంటర్లో 150 డేస్ ఆడుతున్నాను. అయోధ్య రామాయ అండి, 6 సెంటర్లో 7 సెంటర్ 100 డేస్ ఆడింది. శ్రీహరి గారి కెరీర్లో ఫస్ట్ 100 డేస్ సినిమా. అలాగే ఒక్కడే కానీ హనుమంత్ అండి, హనుమంత్కి నాకు నంది అవార్డు కూడా వచ్చిందండి. అవును సార్. ఎంత అచీవ్మెంట్స్ ఉన్నా కూడా నాకు ఇలా జరిగిందని నాకు కొంచెం మానసికంగా అంటే కొంచెం ఫీల్ అయ్యాను. అలాగా అంటే కొత్త జనరేషన్ కొత్త వాళ్ళు ఇంకా అలాగ ఉందేమో అనుకున్నాను. అనుకున్న లోపల ఈ లోపల మాకు ఆకు సురేష్ గారు నా ఫ్రెండ్, ఆయన 2021 నుంచి నాతో జర్నీ చేస్తాను. 2021 నుంచి సినిమా చేయాలని ఆయన ఒక మంచి స్క్రిప్ట్ తీసుకొస్తే ఆ స్క్రిప్ట్ కూర్చునండి అందరం, నేను నా ఫ్రెండ్స్ బాలకృష్ణ అని, మురళీకృష్ణ, ఎఫ్ఎం మురళి అంటారు మాకు ఆయన, మేమంతా కలిసి చేసి మహేష్ చంద్ర సినిమా టీం అని ఒక బ్యానర్, నా పేరు మీద బ్యానర్ స్టార్ట్ చేశాను. సినిమా మొదలు పెట్టామంటారు పిఠాపురంలో అని. సూపర్, ఆల్ ద బెస్ట్ సార్. అండ్ త్వరలోనే సినిమా రాబోతుంది అనుకుంటున్నాను. అండ్ ఈ సినిమా పక్కన పెడితే మీ జర్నీ విషయానికి వస్తాను. యాక్చువల్గా ఎవరైనా ఇండస్ట్రీలోకి వచ్చేటప్పుడు ఏదో ఒక నిర్మాత ఛాన్స్ ఇస్తాడు, మనం సక్సెస్ అవ్వాలి, ఫ్యామిలీని పోషించుకోవాలి, 4 రూపాయలు డబ్బులు సంపాదించుకోవాలి, ఈ మైండ్ సెట్ ఉంటుంది. కానీ మీకు మాత్రం పర్టికులర్గా రామానాయుడు గారే కావాలి, ఆయన దగ్గరే పనిచేయాలి, ఆయన దగ్గరే అడ్వాన్స్ తీసుకోవాలి, ఆయన బ్యానర్లోనే సినిమా చేయాలి, ఇదేం టార్గెట్ సార్ చిన్నప్పటి నుంచి? అంటే సార్ నేను కాలేజ్ చదువుతున్నప్పుడు జ్యోతి చిత్ర సితార పేపర్లు వచ్చేసారు. అవి దాంట్లో ప్రొడ్యూసర్ అంటే రామానాయుడు గారికి కనిపించేవారండి. ఆయన తెల్ల టోపీ పెట్టుకుని, తెల్ల డ్రెస్ వేసుకుని, అంటే ఒక మెగాఫోన్ పెట్టుకుని ఆ కాల్ మీద కాలేజ్ కూర్చుని ఉండడం, అంటే ఆ డైరెక్టర్లో ఏదో సీన్ పేపర్ చెప్తే నేను పక్కన నిలబడి చూడడం, ఇవన్నీ చూస్తుంటాను. అలాగా ఏ ప్రొడ్యూసర్తో ఎవరిది ఉండేది కదండి. ఆ వర్కింగ్ స్టీల్స్ ఒక రామానాయుడు గారికే ఉండి తప్పితే మిగతా ప్రొడ్యూసర్స్ చాలామంది ప్రొడ్యూసర్లు ఉన్నా కూడా ఉండేది కదండి. ఆ తర్వాత చూస్తుంటే ఆయన పరిచయం చేసిన డైరెక్టర్లలో అప్పటికే నేను చదువుకుంటున్న రోజుల్లోనే 20 మందిని పరిచయం చేసేవారు, 21 మందిని పరిచయం చేసేవారు, వస్తుండేది పేపర్లు. సరే నాకు కసి పెరిగిపోయింది. అంటే నాకు సినిమా ఇంట్రెస్ట్, మా ఇంట్లో ఎవరికి ఇంట్రెస్ట్ లేదు సార్. ఇది మా మదర్ గవర్నమెంట్ ఎంప్లాయీ, మా ఫాదర్ గవర్నమెంట్ ఎంప్లాయీ. నన్ను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ చేద్దాం అనుకున్నారు. నాకు ఇంక కాలేజీకి వెళ్ళిన దగ్గర నుంచి సినిమాల మీద ఇంట్రెస్ట్ పడడంతో ఇంకా వాళ్ళు ఇదేంటంటే కొన్ని నేను పట్టించుకున్నాడు కాదు. నేను జ్యోతి చిత్రంలో కట్ చేసుకున్నాను కటింగ్ చేసి ప్రేమ ఖైదీ సినిమా అండి. అది ఈవీవి సత్యనారాయణ గారు హరీష్కి డైలాగ్ చెప్తున్నారు కదండి, పక్కన రామారెడ్డి గారు నిలబడి ఒకటి ఉందండి. నేను దాన్ని కట్ చేసేసండి
ఈవీవి గారి ఫేస్లో నా ఫేస్ పెట్టుకుని బ్లాక్ అండ్ వైట్ ఫోటో ఫేస్ పెట్టి దాన్ని జిరాక్స్ తీసుకుని దాన్ని కట్ చేసి నేను పెట్టుకుని అనమాట. పెట్టుకుని అండ్ నేను చూసుకుంటే నేనే డైరెక్టర్, రామానాయుడు గారు ప్రొడ్యూసర్ అని ఫీల్ అయిపోయి నేను ఒక కథ రాసుకునండి. అప్పుడే మృత్యుంజయుడు అని ఒక కథ రాసుకునండి. నిర్మాత రామానాయుడు, దర్శకత్వం మహేష్. అలా రాసుకుంటే మా ఇంట్లో కూడా నన్ను ఒక లూజ్ అయిపోయింది ఇది అనుకునేవారండి. ఏంటి అసలు సినిమా ఫీల్డ్ అంటే ఏమనుకుంటున్నాడు ఎవరో తెలియదు మనకి, అక్కడ ఏమీ లేదు, రామానాయుడు గారి పేరు పెట్టుకోవడం అంటే ఇదేంటనేసి నన్ను రకరకాలుగా చూసుకోరు. అనుకోకుండా నాకు చిన్నతనంలో నాకు మ్యారేజ్ కూడా అయిపోయిందండి. మ్యారేజ్ అయిపోవడంతో అయినా కూడా నా మైండ్ సెట్ మారలేదు సార్. సినిమా ఫీల్డ్కి వెళ్ళాలని పిల్లలు కూడా పుట్టేశారండి. ఇంకా నేను బరువు అయిపోయాను ఇంట్లో. ఇటు మా అత్తగారి ఇంట్లో బరువు అయిపోయాను, మా అమ్మగారి ఇంట్లో కూడా బరువు అయిపోయాను. ఇంకా ఆ టైంలో నా వైఫ్ ఏంటి ఇలా టైం వేస్ట్ చేసుకోవడం, ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే చెప్పు, వెళ్ళిపోదాం హైదరాబాదు చెన్నై ఎక్కడో ఉంది కదా, వెళ్ళి అక్కడ ట్రై చేసుకుని ఒక సంవత్సరం ప్రయత్నం చేద్దాం, కుదిరితే ఉందాం, లేదంటే వెనక్కి వచ్చేద్దాం అక్కడ. తను సపోర్ట్ చేస్తే నేను అన్న వెనక్కి రావడం అనేది పెట్టుకోవద్దు, అక్కడికే వెళ్ళి ఉండాలి అంతే కదా, అలా ఫిక్స్ అయిపో. మరి కష్టాలు పడవలసి వస్తుందని నేను చదివాను. రామారావు గారు, నాగేశ్వర గారు వీళ్ళందరూ పార్కుల్లో పడుకున్నారట, మంచిలు దాగి బతికి గడిపారట. ఇటువంటి రోజులు జరిగేది పెద్ద పెద్ద వాళ్ళందరికీ చెప్పలేం మనకు కూడా. నేను ఒక్కసారి వెళ్ళిన తర్వాత ఎవరి దగ్గర నుంచి ఇది ఆశించను, దానికి ప్రిపేర్ అయ్యారంటే నా వైఫ్ కూడా సరే ఉందండి. సో అలా రావడం, అక్కడ సురేష్ ప్రొడక్షన్స్లో జాయిన్ అవ్వడం అసిస్టెంట్గా జాయిన్ అయిన 5 yearsలోనే మీకు తొలి సినిమా అవకాశం వచ్చేసింది. అయితే రాజశేఖర్ శివయ్య సినిమా మీ లైఫ్ని టర్న్ చేసిందంటే ఎలాగా? అంటే సార్ అది శివయ్య సినిమాకి ఆ టైంలో రాజశేఖర్ గారు సినిమా చేయాలనుకున్నారు నాయుడు గారు, సురేష్ ప్రొడక్షన్స్లో ఉండి. ఓకే. ఆయనకి గ్యాప్ అండి, రాజశేఖర్ గారికి సినిమా లేవు అప్పుడు 1 year నుంచి గ్యాప్ అండి. మా రామానాయుడు గారు కూడా రాజశేఖర్ గారితో సినిమా చేద్దాం అనుకున్నారు. కథ కోసం చూస్తున్నారు అనమాట. కథ కోసం చూస్తున్న టైంలో అనుకోకుండా నాకు పోసన్ మురళి గారు కనిపించి ఒక చోట ఏదో టాపిక్ వస్తే ఇలా కథ ఉందంటే నా దగ్గర కథ ఉందని ఉన్నాను. పోసన్ మురళి గారు నాకు కథ చెప్పారు. బాగుంది సార్, చిన్న చిన్న కరెక్షన్ చేసుకుందాం అన్నట్టే ఓకే అన్నారైనా అని నేను రామానాయుడు గారికి చెప్పాను. చెప్తే ఈ లోపల పోసన్ మురళి గారు ఏమన్నారంటే, మహేష్ నాకు నాయుడు గారి సంస్థ వచ్చి రావట్లేదు అయ్యా అని. ఏమన్నాను, 3 కథలు ఇప్పుడు వచ్చి 3 కథలు తీసుకెళ్ళాను, డేట్లు అనౌన్స్ చేసేసి అన్ని అనౌన్స్ చేసేసి లాస్ట్ మినిట్లో క్యాన్సిల్ అయిపోయాయి. లాస్ట్ మినిట్కి ఒక వారం రోజులు ఉంటుందని క్యాన్సిల్ అయిపోయాయి. అక్కడ నాకు ఎంట్రీ లేదయ్యా. ఓకే. లేదండి ఈ సినిమా నేను నాయుడు గారు నేను బాగా ఇష్టం అండి, సురేష్ బాబుకి బాగా ఇష్టం, అక్కడ స్టోరీ డిపార్ట్మెంట్లో కూడా నేను ఉంటాను, నేను ఎవరైనా మంచి కథలు చెప్తే నేను వాళ్ళు రికమెండ్ చేస్తుంటాను, ఆ రికమెండ్ చేసిన కథల్లోనే ఒకటి ప్రేమించుకున్నారు ఆ కథ కూడా. అలాగే మీరేమైనా కథ చెప్తే బాగుంది, నాకు నచ్చింది కాబట్టి నేను నాయుడు గారు చెప్తాను సార్. సరే అంటే నాయుడు గారికి కథ చెప్పామంటే ఆయన చెప్పాను నాయుడు గారికి, ఇలా మురళి గారి దగ్గర కథ ఉందని ఆయన వచ్చి చెప్పారు నాయుడు గారికి. నాయుడు గారికి కూడా బాగా నచ్చింది. నచ్చిన తర్వాత డైరెక్ట్గా ఎవరిని పెడదాం అనేసి అనుకుని నాయుడు గారు ఫస్ట్ మహేష్ నువ్వు చేయవయ్యా అన్నారు. నాకు భయం వేసిందండి, అంటే చేయడానికి భయం. ఎందుకు భయం వేసిందంటే అండి, నేను మెంటల్గా ప్రిపేర్ అవ్వలేదు. నేను డైరెక్టర్ అవుదాన్ని నాయుడు గారు అంత స్పీడ్గా అంటారన్న మాట నేను అనుకోలేదు. నేను మెంటల్గా ప్రిపేర్ అవ్వలేదండి. అప్పుడు సురేష్ వర్మని డైరెక్టర్ ఒక ఆయన, సురేష్ వర్మన్ ఆయనతో సురేష్ బాబు గారు జర్నీ చేశారండి. వెంకటేష్ బాబు తోటి సినిమా అనుకునైనా ఒక దాదాపు ఒక 7-8 నెలలు కూర్చున్నారు. సురేష్ వర్మ అంటే భాష కాదండి, ఆయన సురేష్ కృష్ణ గారు అండి. సురేష్ వర్మని మనసంతా మనసు ఇచ్చి చూడు సినిమా చేశారు కదా, శివయ్య సినిమా డైరెక్టర్ ఆయన. శివయ్య సినిమా డైరెక్టర్ ఆయన అంటే ఆయన వెంకటేష్ బాబుతో సినిమా అనుకుని జర్నీ చేశారండి. ఆ లాస్ట్ మినిట్లో ఏమైందంటే దీనికన్నా బెటర్ గా చెప్పారు ఇంకొక తమిళ డైరెక్టర్ తిరుపతి స్వామి చెప్పడంతో గణేష్ అని ఆ టైటిల్, యాక్చువల్గా గణేష్ అని టైటిల్ సురేష్ వర్మ టైటిల్. ఆ గణేష్ టైటిల్ దానికి పెట్టండి. ఇంకా తిరుపతి స్వామితో సినిమా స్టార్ట్ చేశారు. ఈ సురేష్ వర్మ ఖాళీగా ఉండిపోయాడు. ఖాళీగా ఉండిపోయి అతను నా దగ్గర ఫీల్ అయిపోయాడు, ఏంటి మహేష్ ఇలా జరిగిందేంటి, నాకు వచ్చిన అవకాశాలు బయట వదులుకున్నాను నేను, వెంకటేష్ పిక్చర్ చేస్తాను కదా, సురేష్ ప్రొడక్షన్స్లో పెద్ద సినిమా చేస్తాను కదా అనేసి, ఇప్పుడు ఈ సినిమా లేకపోతే బయట నేను తలగా ఎత్తుకోలేను, నా పరుగు పోయినట్టే కదా అని బాధపడితే ఇదే విషయం నేను రామానాయుడు గారికి చెప్పాను మాట. సార్ నేను కాదు సార్ డైరెక్ట్ చేయడం, సురేష్ వర్మని పెడతాం సార్ అతన్ని అని ఆయన ఒక సెంటిమెంట్ గుర్తు చేశాను. ఎలా అంటే జయంత్ గారు, జయంత్ సి పరంజీ గారు, ఆయన సురేష్ ప్రొడక్షన్స్లో ఒక సినిమా స్టార్ట్ చేశారండి. అప్పుడు నేను సురేష్ ప్రొడక్షన్స్లో అసిస్టెంట్గా కూడా ఇంకా ఎంట్రీ అవ్వలేదు. 93లో ఆయన ఒక సినిమా స్టార్ట్ చేశారండి.
వెంకటేష్ బాబు, ముగ్గురు హీరోయిన్లతో ఒక 5-6 రోజులు అంతా షూటింగ్ జరిగి ఆగిపోయింది సినిమా. ఓకే. కథ సరిగ్గా లేదు, అది దానికి అలా ఆగిపోయి ఇంకా ఆయన సినిమా ఇంకా అలా పక్కన పడిపోయినాడు. ఇంకా ఆయన సినిమా చేయలేదండి. మళ్ళీ ఆయనకి ఒక 4 ఇయర్స్ గ్యాప్తో మళ్ళీ 4 ఇయర్స్ తర్వాత మళ్ళీ మా సురేష్ బాబు గారు పిలిచి ప్రేమించుకుందర సినిమా ఇచ్చారండి. అప్పటివరకు ఆయన సినిమా చేయలేదు. బయట కూడా ఆయనకి పెద్ద అవకాశాలు లేవు. ఆయన కొంచెం గిల్టీగా ఫీల్ అవుతుంటారు. సినిమా స్టార్ట్ అయ్యి పెద్ద సంవత్సరం సినిమా స్టార్ట్ అయ్యి ఆగిపోయింది. అది సూపర్ డబ్బులు రిటైన్ సార్. ప్రేమించుకుందాంరా అది మా వెంకటేష్ బాబు కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ అండి ఆ టైంలోనే. అది నేను రామారెడ్డికి గుర్తు చేశాను. సో ఈయనకు కూడా ఇలా జరుగుతుంది కాబట్టి సార్ ఇతను కూడా మనం 1 ఇయర్ నుంచి మనం కూర్చోబెట్టుకున్నాం కదా సార్, ఇతనితోనే చేయిందాం సార్ సిపాయి సినిమా. అంచేత కొంచెం సెంటిమెంట్గా బాగుంటుందేమో నా పర్సనల్ ఫీలింగ్ సార్. సరే ఓకే అలాగే అన్నారు అని ఆ విధంగా శివాయి సినిమా స్టార్ట్ చేసాం సార్. చేసినప్పుడు ఏంటంటే మధ్య మధ్యలో డైరెక్టర్ గారికి, రామానాయుడు గారికి కొంచెం మిస్అండర్స్టాండింగ్స్ రావడం, ఓకే, లేకపోతే రైటర్తో రావడం, ఇంక ఇవన్నీ నేను కోఆర్డినేట్ చూసుకుంటూ ఉండేవాడు అన్నమాట. వెళ్ళి చివరికి ఒక టైంలో ఏమైందంటే కొన్ని సెంటిమెంట్ సీన్స్ ఆయన డైరెక్టర్ గారు తీసిన సీన్స్ మా రామానాయుడు గారికి నచ్చలేదండి. ఆ సెంటిమెంట్ అదంతా అనేది కొంచెం ఏదో కింద ఉందని అవి మేము రీషూట్ చేస్తున్నప్పుడు మేము కలిసి డిస్కస్ చేసి, నేను డైరెక్టర్ కలిసి డిస్కస్ చేసి అలా కాదు ఇలా చేద్దాం సెంటిమెంట్ కదా అనేసి నాయుడు గారి దగ్గర మేము ఒక అండర్స్టాండింగ్కి వచ్చింది, చేయడం మొదలుపెట్టాం. చేసి ఇంకా ఆ సినిమా ఏంటంటే రాజశేఖర్ గారు ఆ టైంలో ఫ్లాపుల్లో ఉన్నారండి. సురేష్ వర్మ ఫ్లాప్ డైరెక్టర్ అండి. మా రామానాయుడు గారు కూడా కంటిన్యూ ఫ్లాపులు చేశారండి. ఓకే. సూపర్ హీరోస్ ఒక సినిమా అండి, దాని ముందు తాత మనోడు సినిమా, ఈ 2 సినిమాలు ఫ్లాప్లే ఉన్నారు. దాంతో అందరికీ అది ఒక ఫ్రస్ట్రేట్ సినిమా అయిపోయింది. అయిపోయి మా నాయుడు గారు మాటికి ఏమయ్యా మహేష్ ఈ సినిమా కనుక ఫ్లాప్ అయితే ఇంక నేను సినిమాలు చేయనయ్యా, ఇంక నువ్వు డైరెక్టర్ కావయ్యా, నువ్వు బయట ఎత్తుకోవాలి, నీ డ్రీమ్ ఇక్కడ అంటున్నావు కానీ కష్టం అయ్యా అంటే, లేదు సార్ సినిమా హిట్ అవుతుంది సార్, దీని గురించి మేము పడతాను సార్ అని చెప్పేసి ఇంకా సినిమా మీద నేను ఎక్కడ కాంప్రమైజ్ అయిపోయాను కదండి. పోసాని మురళి గారితో గొడవ పడివ్వండి స్క్రిప్ట్ విషయంలో, ఓకే, అలాగే డైరెక్టర్తో గొడవ పడివ్వండి అండి మేకింగ్ టైంలో, అలాగే హీరో రాజశేఖర్తో కూడా గొడవ పడివ్వండి. అంటే ఆయన కొంచెం లేట్గా వచ్చినా లేకపోతే ఇంకేదైనా నిజమేనా అది? ఏదండి రాజశేఖర్ గారు సెట్కి లేట్గా వస్తారు. పాపం ఆయనకి కొంచెం ఆయన పర్సనల్ ప్రాబ్లం ఉంది సార్. దాంతో ఒకసారి లేట్ అయ్యేది అది. అంటే మేము ప్రిపేర్ అయ్యే చేసామండి సినిమా, ప్రిపేర్ అయ్యే చేసేవాళ్ళం. కానీ అవుట్డోర్ వెళ్తేడికి ఆ లేట్ హైదరాబాద్లో ఉన్న ఫ్లేట్ అనుకోండి సార్, అది మనం ఏదో కవర్ చేసుకుంటాం సార్. అది అవుట్డోర్లో వెళ్ళినప్పుడు లేట్ అయితే అది మనకి డేస్ పెరిగిపోతాయి, బడ్జెట్ పెరిగిపోతుంది. తర్వాత ఆ కాంబినేషన్ డేట్లు మిస్ అవుతాయి. వాళ్ళు వేరే వాళ్ళకి ఉంటుంది కదా సార్ డేట్లు, మిస్ అవుద్ది. ఆ టెన్షన్ అది ఏమవుద్దంటే అది డైరెక్షన్ డిపార్ట్మెంట్ పడుతుంది, ఆ సినిమా పనిచేస్తున్న కో డైరెక్టర్ మీద పడుతుంది. ఆ ప్రెజర్ అంతా ప్లానింగ్ సరిగ్గా లేదు ఏంటని. అప్పుడు నాయుడు గారికి ఏంటంటే నాకు ఫుల్ పవర్స్ ఇచ్చేసారు నాయుడు గారు. సెట్లో నా తర్వాత మహేష్ అన్నది ఆయన డిసైడ్ చేశారు అందరికన్నా. దాంతో ఇంకా నాకు బరువు ఎక్కువైపోయిందండి. ఏం చేద్దాం, నేను సమాధానం నాయుడు గారు చెప్పుకోవాలండి, ఆయన నన్ను తప్ప ఇంకెవరిని అడగడండి. ఆ విధంగా దాని మీద డే అండ్ నైట్ బాగా కష్టపడ్డాం సార్. అది సినిమా మంచి ఫలితం వచ్చింది సార్. అది రాగానే సినిమా 100 days ఫంక్షన్లో శివయ్య 100 ఫంక్షన్ రామారావు గారు అనౌన్స్ చేశారు, మహేష్తో సినిమా చేస్తున్నానని. చెప్పగానే అంటే దాసనారాయణ దగ్గర ఆ సినిమాకి చీఫ్ గెస్ట్ కింద వచ్చారు మన శివయ్యకి. వచ్చి ఆయన ఒక సినిమా కూడా అనౌన్స్ చేశారు. ఒక కోఆర్డినేటర్ గురించి ఒక ప్రొడ్యూసర్ కానీ లేకపోతే సినిమా ఆ రోజు పనిచేసిన ఆ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్ కానీ ఆర్టిస్టులు కానీ, రాజశేఖర్ గారు కానివ్వండి, చరపతిరావు గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా నా గురించి మాట్లాడారండి. అది అదేదో 100 days ఫంక్షన్ శివాయి ఫంక్షన్ అనిపించలేదండి, ఏదో మహేష్ గురించి మాట్లాడుతున్న టైప్లో మాట్లాడారు అందరినీ. అది నాకు అది దాసనారాయణ గారు చాలా హైలైట్ చేశారు. ఒక 100 days ఫంక్షన్లో ఒక కోఆర్డినేటర్ గురించి ఇంత గొప్ప మాట్లాడడం చాలా హ్యాట్స్ ఆఫ్. అది నేను అంటే మహేష్తో సినిమా చేస్తాను నేను కూడా సందర్భం. అండ్ శివయ్య సక్సెస్ తర్వాత రామానాయుడు గారు మీకు మాట ఇచ్చినట్టే మిమ్మల్ని డైరెక్టర్ చేస్తా అన్నారు, కథ రెడీ చేసుకోమన్నారు. ఎవరికైనా కథ రెడీ చేసుకోమంటే సరే దగ్గరలో అందుబాటులో ఉన్న కథలు ఏవో పట్టుకుంటారు. బట్ దీనికంటే ముందే మీరు డైరెక్టర్ అవ్వాలనుకొని పోసాని కృష్ణమురళి గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ భార్య బిడ్డల మీద ఒట్టేపించుకొని నీ దగ్గర ఉన్న కథ నాకే ఇవ్వాలి, నేను ఎప్పటికైనా డైరెక్టర్ అయితే నాకు ఈ కథే కావాలని ఆయన చేత వాళ్ళ భార్య పిల్లల చేత కూడా వాళ్ళ మీద కూడా ఒట్టేపించారట. అవును సార్. ఏంటి ఆ కథ, ఎందుకు అంత నమ్మకం ఆ కథ మీద? అంటే సార్ అది ఆ రోజు మాకు షూటింగ్ సార్, అక్కడ గచ్చిబౌలిలో షూటింగ్ సార్. మాకు పోసాని మురళి గారు రావాలండి. పోసాని మురళి గారికి సహాయకుల కింద ఆకుల శివ గారు కానీ త్రివిక్రమ్ చాలా పెద్దది. అవును, త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఉండేవారు అండి.
ఆయన ఫస్ట్ టైం త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు లొకేషన్కి వచ్చాడు ఆయన. ఉమ్, అంటే ఏం డైలాగు సెట్లో అంటే ఒకసారి ఆ హీరోకి డైలాగ్ నోటు తిరగకపోయినా దానికి ఆల్టర్నేటివ్ ఏదో అడిగినప్పుడు రాయడానికి ఉండాలి కదా అనేసి ఇప్పుడు మేము రైటర్ని ఒక సెట్లో పెట్టేవాళ్ళం అంటున్నాగా. పోసం మురళి గారు ఎక్కువ వస్తుండేవారు. ఆ రోజు మురళి గారు ఏమన్నారంటే, మహేష్ రామోజీ గారికి ఒక కథ చెప్పడానికి వెళ్తున్నాను, డైరెక్టర్ పోదినామరెడ్డి గారు మంచి కథ, భలే కథగా తప్పదు వాళ్ళు ఇచ్చారు, మరి నువ్వు ఏదో మేనేజ్ చేయి, మన శ్రీనివాసం పంపిస్తాను నేను ఆయన త్రివిక్రమ్ అనేసి మన లొకేషన్ పంపించారు మనని. షూటింగ్ ఈవినింగ్ ప్యాకప్ అయిపోయింది. ప్యాకప్ అయిన తర్వాత ఏం చేస్తుంటే మళ్ళీ నేను డైలీ మురళి గారి ఇంటికి వెళ్ళిపోవాలండి. రేపటి సీన్లు ఆ డైలాగ్ కరెక్షన్ ఏంటి మళ్ళీ ఒకసారి కూర్చుని అనమాట. కూర్చుని తీసుకుంటే మురళి గారు కొంచెం అనీజీగా ఉన్నాడు, డిసప్పాయింట్గా ఉన్నాడు. నేను ఏమైంది సార్, ఓకేనా రామోజీ కథ అంటే, ఎక్కడ ఓకే, వాళ్ళకి నచ్చలేదు కథ, పక్కన పెట్టేశారు. ఏం కథ సార్ అంటే, మీరు చెప్పి కథ నష్టపోవడం సార్, మీరు మంచి ఫామ్లో ఉన్నారు కదా ఇప్పుడు అంటే, అదే నాకు నచ్చలేదు వాళ్ళ ఇది అంటే, ఏంటి సార్ కథ అని సింపుల్ టప్ 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 అని చెప్పాడండి. సార్ ఈ కథ సూపర్గా ఉంది సార్, ఈ కథ నేనే డైరెక్ట్ చేస్తాను, నాకు ఏమన్నా సార్ ఈ కథతోనే డైరెక్టర్ అవుతాను, సార్ నొప్పించుకుందాం, రామారావు గారు నొప్పించుకుందాం అంటే, అలాగా మరి కోదినామరెడ్డి గారు ఆయనకి ఏదో కథ ఇచ్చేసాను సార్, ఫెయిల్యూర్ కథ కదా ఇంకా ఆయన దృష్టిలో ఉన్నది, ఆయన పెద్ద ఇంట్రెస్ట్ చూపించరు, ఇది నేను చేసుకుంటాను సార్, ఇది మీరు మాత్రం ఎవరికి వద్దని చెప్పేసి ఆ పిల్లలు అందరం ఒట్టేయించుకున్నాను అంటారు రోజు. ఒట్టేయించుకుని ఆ కథ నా పక్కన పెట్టి ఆ తర్వాత వేసారా పోసారి గారు ఒట్టేసారా? వేసాడు. లేదు నీకు ఏం చేయాలంటే పోసాని మురళి గారికి నీకు రుణపడి ఉన్నాయి మహేష్ అన్నాడండి. ఏం చేయాలంటే ఆయన డ్రీము సురేష్ వర్సెస్లో కథ రాయాలని, ఓకే, రైటర్ అవ్వాలని కోరికనండి. ఆయన చాలా కాలం పడి కోరిక, ఆ కోరిక నా వాళ్ళు తిరిగింది సార్, శివయ్యతో తిరిగిందండి. అవును. దాంతో ఆయన ఇంక నేనంటే చాలా ఇష్టం అంటే చాలా బాగా ప్రేమగా ఉండేవాడు ఆయన. ఇంక కథ నా కోసం అలా పక్కన పెట్టేశాడు మనం. బట్ నాకేంటంటే ఆ కథ స్టార్ట్ అవ్వలేదు సార్ ఫస్ట్. ఈ కథ మీ దగ్గర ఉన్నప్పుడు సరే నాయుడు గారు పిలిచి వేరేదో ట్రై చేద్దామని చెప్పేసి ప్లాన్ చేశారు, మీరు ఆ కథ మీద కూర్చున్నారు, రెండో కథ మీద కూర్చున్నారు, అది సరిగ్గా కుదరట్లేదని చెప్పి పరుచూరి గోపాలకృష్ణ గారిని తీసుకొచ్చి ఒక హీరోకి చెప్పిస్తే, ఆయన వర్షన్ ఒక హీరోకి చెప్పిస్తే కనీసం ముందుదైనా కాస్త బాగుంది కానీ ఇది అసలు బాగలేదన్నారంటే ఎవరు ఆ హీరో, ఏందా కదా? అంటే ఫస్ట్ ఏం చేసి ఈ కథ మేము చేసుకున్నాం సార్. అలాగా చేసుకున్న తర్వాత ఏమైందంటే, రామానాయుడు గారు లోపల ఒక బెంగాలీ సినిమా ఒకటి కొన్నారండి. ఆ టైంలో బెంగాలీ సినిమా ఒకటి చేస్తుండేవారండి. కొని ఆయనకు బాగా నచ్చేసిందండి. కొన్ని నచ్చి, మహేష్ ఈ సినిమా నువ్వు డైరెక్ట్ చేయవయ్యా అన్నారు. దెన్ నేను ఒక లవ్ స్టోరీ రెడీ చేసి పెట్టుకున్నాను కదా, ఇంకా నాయుడు గారు చెప్పలేదు నా కథ. మేము ఈ లోపల ఈ బెంగాలీ కథ చేయమన్నారు ఏంటి అనేసి అన్ని సినిమా చూసాను సార్. చూస్తే తెలుగులో చాలా సినిమాలు వచ్చాయండి. బహదూర్ బాద్షారి, కలికాలం, తండ్రి కొడుకుల మధ్య గొడవలు రావడం, వాళ్ళు దూరంగా పెట్టడం, కక్ష తీర్చుకోవడం అలాగే ఉంటుంది. దీంట్లో తండ్రి తల్లిదండ్రులు ఇద్దరు పిల్లల మీద కక్ష తీర్చుకుంటారు మనం. ఓకే, చేసేసాం కదా, అది కాకుండా హెవీ కథ, పెద్దోళ్ళ కథ, ఇది నేను కుర్రాను కదా, ఒక లవ్ స్టోరీ అనుకున్నాను కదా అనుకుంటే నాయుడు గారు, మహేష్ ఏంటి నీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయంటాను అంటే, నేను వేరే కథ అనుకుంటున్నాను. సరే వేరే కథ అయితే ఇది వేరే డైరెక్టర్లు చేయిస్తాను, ఇది అయినంత చూద్దాం నిజం అన్నాడు. అన్నట్టు మళ్ళీ భయపడి నేను పోసాను మురళి గారి దగ్గరికి వెళ్ళా. సార్ మురళి గారు, నాయుడు గారు ఒక సినిమా చూపించారండి, అదేమో ఇలా ఉంది కథ ఇది, బట్ ఏమో అది చేయమంటున్నారు, అనుకో రీమేక్ సినిమా చేయమంటున్నారు, అది చేయకపోతే వేరే డైరెక్టర్ చేయించుకుంటాను, అది అయిన తర్వాత సినిమా చేద్దాం అంటున్నారు, ఏం చేయమంటారు సార్? ఒక నిమిషం ఆలోచించి, వద్దొద్దు నువ్వు అది చేసి ఆ కట్ చేయన్నాడు. ఏందన్నా, నాయుడు గారు ఆ సినిమా స్టార్ట్ చేస్తారు, నువ్వు ఆ సినిమా పని చేయు, అసిస్టెంట్ కూడా చేయి, దూరంగా ఉంటావు, నీకు నాయుడు గారికి తెలియకుండా దూరం పెరుగుద్ది. నేను చెప్పిన కథ చేయలేదు మహేష్ అని అలాగ దూరం పెరుగుద్ది. నువ్వు ఏ కథ చెప్పినా నాకు నచ్చదు. ఫస్ట్ థింగ్, నువ్వు ఎంత గొప్పగా చెప్పినా అది నచ్చదు, వద్దు ఆ కథ చేయన్నాడు. అది చాలా ఇదిగా ఉంది సార్ అంటే, రాలా ఉంది సార్ కథ అంటే, నేను ఉన్నాను కదా, నేను చూసుకుంటాను కదా. కానీ నేను వెళ్ళి నాయుడు గారికి వెళ్ళి, సార్ అసలు మురళి గారు చూపిందావా అంటే, అసలు చూపిందాం అన్నారు. ఆయన చూశాడు, చూసి భలే ఉంది సార్ కథ, నేను బ్రహ్మాండంగా రాస్తాను సార్. ఆయన పడిపోయి ఉన్నాడు కదా ఇండస్ట్రీలో అప్పటికి. పెదరాయిలా ఉంటుంది సార్, పెదరాయిని తీసుకొస్తాను సార్ కథ నేను. పెదరాయుడు అనగానే నాయుడు గారు ఇంకా హ్యాపీగా, ఏవయ్యా మరి మహేష్ ఏంటి అని. అదే సార్ మురళి గారిని నేను కూర్చుంటాం సార్ అన్నారు. అని మురళి గారిని అడిగితే, ఏం మురళి గారు ఏంటంటే, లేదు దీన్ని వెరైటీగా చేద్దాం, మరి దీని క్యాస్టింగ్ నేను సెట్ చేస్తాను, నువ్వు అదే క్యాస్టింగ్ ఫిక్స్ అయిపోయి నువ్వు అని. దీంట్లో ఫాదర్ వేషం కృష్ణ గారిని పెట్టుకుందాం, మదర్ వేషం విజయశాంతి గారిని పెట్టుకుందాం, ఫిక్స్ అయిపోను అంటే, వాళ్ళు చేస్తారంటే నేను ఒప్పిస్తాను కదా కృష్ణ గారిని అని చెప్పేసి, నాయుడు గారికి అనుమతి కూడా తీసుకోకుండా కానీ నన్ను తీసుకుని కృష్ణ గారి దగ్గరికి వెళ్ళాను, 14 స్టూడియోకి. దాన్ని పరిచయం చేశారు, బాగా మాట్లాడారు కూర్చుని.
సార్ ఇది సార్ కథ ఎలా అనుకున్నారు, ఇది కదా సార్ అంటే మీ గెటప్ భారతీయుడిలో కమల్ హాసన్ గారి గెటప్ సార్ మీది, తెల్ల హెయిర్ సార్, లాల్చీ పైజామా వేసుకుంటారు సార్, దాంట్లో లింగి కదా మీరు లాల్చీ పైజామా వేసుకుంటారు సార్, నోట్లో సిగరెట్కి ఎలా కాల్చుతూ ఉంటారు సార్ అని విజువలేషన్ చెప్తే ఆయన అలా భలే ఉంది గెటప్ అన్నాడు. కథ ఇలా ఉంటుంది సార్, బాగుంది బాగుంది అన్నాడు. మీ భార్య విజయశాంత్ సార్ ఈ విధంగా ఉంటుంది సార్ ఇది చెప్తే ఓకే ఓకే చేద్దాం చేద్దాం అన్నాను. చేద్దాం అని అన్న నేను నాకు తెలియదు నాకు హుషారు వచ్చిందని కృష్ణ గారు సరే చేద్దాం. కృష్ణ గారు కూడా చాలా ఇంట్రెస్ట్ చూపించారు కథ మీద, ఆ గెటప్ కూడా మురళి గారు బాగా ఎనాలిసిస్ చెప్పారు అని అనుకుని మళ్ళీ నెక్స్ట్ నాయుడు గారి దగ్గరికి మేము స్క్రిప్ట్ వర్క్ చేసి నాయుడు దగ్గరికి వెళ్ళాం. ఎవరిని పెడదామయ్యా అని సార్ నాయుడు గారు అడిగారు పోసాన్ గారు. సార్ ఈ క్యారెక్టర్ కృష్ణ గారిని పెడదాం సార్, ఈ క్యారెక్టర్ విజయశాంతి గారిని పెడదాం సార్, మిగతా క్యారెక్టర్ వెళ్ళాలనుకుంటున్నాం సార్ అంటే కృష్ణ గారు చెయ్యాలి కదా, చేస్తాడా, ఇప్పుడు ఆయన ఇంకా హీరోగా చేస్తున్నాడు కదా, ఆయన రమ్యకృష్ణ పెట్టి ఒక సినిమా జరుగుతుంది ఇంకా నెక్స్ట్ మంత్ ఎప్పుడు రిలీజ్ అంటున్నారు అది, మరి ఏంటది మరి వర్కౌట్ అవుతుందా అది అని నేను కనుక్కుంటా సార్. కృష్ణ గారు చేస్తుంటే నాకు అభ్యంతరం లేదా అన్నాడు. ఆల్రెడీ మీరు కనుక్కున్నారుగా. ఓకే అన్నాడు. అయితే పోయి కనుక్కోండి పోయి మాట్లాడి మీరు పోయి మాట్లాడి కృష్ణ గారితో అన్నాడు. వెళ్ళి కృష్ణ గారి దగ్గరికి వెళ్ళి 10 నిమిషాలు కూర్చుని నాయుడు గారు ఫోన్ చేసి కృష్ణ గారితో మాట్లాడించి కథ బాగుందని మంచిగా అని చెప్పారు చేద్దామండి అనగానే నాయుడు గారు అంటే ప్రిపేర్ అయిపోయింది. అది ఒక కాలనీ కావాలి సార్, కాలనీ సెట్ రామానాయ స్టూడియోలో నానకరంగూడలో. వెంటనే నాయుడు గారు పీకెట్ రంగా గారిని ఆర్ట్ డైరెక్టర్ గారిని పిలిపించండి, కాలనీ సెట్ డిజైన్ చేయించి సెట్ మొత్తం వర్క్ స్టార్ట్ అయిపోయింది, వర్క్ అంతా స్టార్ట్ అయిపోయింది. స్క్రిప్ట్ అయిపోయి డైలవేషన్ అయిపోయిందని నాయుడు గారు రీడింగ్ ఇచ్చేసామండి. ఫుల్ హ్యాపీ అయిన తర్వాత ఏమైందంటే సినిమా ఇంకా స్టార్ట్ అవ్వడానికి ఇంకొక 15-20 రోజులు ఉంటుంది అనగా మన పరశురి బ్రదర్స్లో గోపాలకృష్ణ గారు వెంకటేశ్వర గారు నాయుడు గారితో ఏమంటే మరి కృష్ణ గారి సినిమా మన రిలీజ్ అయింది కదా, ఆయన డైరెక్ట్ చేసాడు మానవుడు దానవుడు అని ఆడలేదు సినిమా, అది రమ్యకృష్ణ పెద్ద కాస్టింగ్ కదా, మరి మీరు ఒకసారి ఆలోచించండి ఆ కథ గురించి అనేసి అన్నారు. అంటే కథ ఆయన చూసాకే చెప్పారు నాయుడు గారు. అవును చెప్తే నాయుడు గారు కొంచెం డైనమలో పడ్డారు. పడిన తర్వాత కూడా నాయుడు గారు పెద్ద లెక్క చేయలేదండి. ఆ తర్వాత వేరే డిస్ట్రిబ్యూటర్లు ఇంకా వేరే రకరకాలు ఇంకా స్టూడియోలో ఉన్న డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరూ కూడా చెప్పడం మొదలుపెట్టారు నాయుడు గారు. సార్ కామెడీ లేదు సార్, సార్ సీరియస్గా ఉంది సార్, ఇప్పుడు ఈ సినిమా చూస్తారా సార్. ఇక పక్క వర్క్ అంతా జరుగుతుంది, నాయుడు గారికి ఆలోచనలో పడిపోయి పవిత్ర బంధం సినిమా ఆయన హిందీ చేస్తారనమాట, అది షూటింగ్ వైజాగ్ అండి. దానికోసం ఆయన వైజాగ్ వెళ్ళారండి. వైజాగ్ వెళ్ళి ఒక 2 రోజుల తర్వాత నాకు ఫోన్ చేశాడు, మహేష్ ఇంకా కథ పక్కన పెట్టేసే వేరే కథ చూడు, వేరే లవ్ స్టోరీ ఏదో ఉందన్నావు కదా అది తీసుకురా ఒకసారి. ఏం చేస్తే అందరూ భయపెడుతున్నారయ్యా, ఇప్పుడు ఈ టైప్ సినిమాలు ఎవరు చూస్తారు, తర్వాత రెండోది మార్కెట్ లేదు కదా, కృష్ణ గారి సినిమా కంటిన్యూగా పోయాయి కదా అన్నారు, ఇవన్నీ చెప్తున్నారు, కొత్త డైరెక్టర్కి అంత స్ట్రైన్ కదా, క్రేజ్ ఉండాలి కదా ప్రాజెక్ట్ అంటేనే, ఇలా చెప్తున్నావు, మంచి కథ రెడీ చేయవే నువ్వు అని. సరే అయితే మురళి దగ్గర ఒక కథ ఉంది సార్ అయితే మీరు వచ్చిందో చెప్తాను సార్. అయితే నేను ఎల్లుండి వచ్చేస్తాను చెప్పండి అని చెప్పగానే మురళి గారిని ప్రిపేర్ చేశాను. మార్నింగ్ 7:30కి రమ్మన్నాడు ఆయన గెస్ట్ సురేష్ ఆఫీస్కి అండి, రామారావు స్టూడియోకి అండి, ఆయన ఛాంబర్లోకి. 7:30కి వెళ్ళిపోయండి, జస్ట్ అరగంట చెప్పాడండి నేను కథ. ఫీల్ అయిపోయాను నేను, సూపర్గా ఉందయ్యా, ఓ ప్రేమ్ నగర్ కథ కనిపిస్తుంది నాకు దీంట్లోనూ, ప్రిపేర్ అయిపోయింది, ఇంక 2 ఆలోచన వద్దన్నాడు అనేసి ఇంకా ఆ విధంగా ఆ కథలు పక్కన పెట్టారండి. ఆ కాలనీ అప్పుడు మేము కాలనీ సెట్ వేసేసాం కదా సార్, అది ఏం చేశారంటే అప్పుడు క్షేమంగా వెళ్ళి రామంగా సినిమా ఓకే దానికి వాడారు నా కాలనీ సెట్ అండి. ఆ విధంగా నాకు కృష్ణ గారు అప్పుడు దానికి టైటిల్ కూడా అనౌన్స్ చేశారు, టైటిల్ సినిమా పేరు కృష్ణ గారు, పేపర్లో కూడా వచ్చింది, అనౌన్స్మెంట్ కూడా అయిపోయింది. అక్కడ డౌట్, కృష్ణ గారిని అప్రోచ్ అయ్యారు, ఆయన గెటప్ గురించి చెప్పారు, ఆయన మీరు వెళ్ళంగానే ఫస్ట్ డైరెక్టర్ మీరు, అంటే ఫస్ట్ మూవీ ఇంకా డైరెక్టర్ కూడా కాలేదు, మీకు అవకాశం ఇవ్వడానికి రెడీ అయ్యారు. సో ఆయన కూడా ఆ సినిమా మీద ఎంతో కొంత వర్క్ చేసి ఉంటారు. తర్వాత ఏం మహేష్ ఎందుకు ఆ సినిమాని పక్కన పెట్టామని కానీ, ఏం నాయుడు గారు ఎందుకు ఆ సినిమా ఆయన అడగడం కానీ అటెండ్ చేయరా? పోసన్ మురళి గారు నేను ఆలోచించాను, ఇప్పటికి అనౌన్స్ అయిపోయింది కదా, మళ్ళీ నాయుడు గారు ఫ్రీ కథ అంటారు కదా, కృష్ణ గారు ఏమైనా అనుకుంటారు పెద్ద అయినా అంటే మేము ఇద్దరం కృష్ణ గారి దగ్గరికి వెళ్ళాము. కృష్ణ గారి దగ్గరికి వెళ్ళి సార్ ఇప్పుడు ఈ కథని నాయుడు గారు మళ్ళీ చిన్న మార్పులు చేశారు, కొంచెం టైం పడుతుంది, అది ఈ లోపల ఈ గ్యాప్లో ఈ చిన్న సినిమా ఏదో చేద్దాం అంటున్నారు, ఒక చిన్న సినిమా లవ్ స్టోరీ ఇది చేద్దాం అనుకుంటారు మహేష్. నాయుడు గారు కూడా కథ ఓకే చేసుకున్నారు, దాని మీద ఓకే ఎలాగే చేద్దాం, చాలా లైట్గా తీసుకున్నారు నన్ను, చేసేసి ఆల్ ది బెస్ట్ అయ్యా అనేసి అని నన్ను విష్ చేసి నన్ను ఆశీర్వదించండి.
పంపించారు సార్. అంత మంచి ఆయన. చాలా మంచివాడు ఆయన. అండ్ ప్రేయస్ రావి స్టార్ట్ అయిన తర్వాత అంటే ఆ సినిమా జర్నీలో కూడా మీరు చాలా ఇబ్బందులు పడ్డారు. బట్ అన్నిటికంటే పెద్ద ఇబ్బంది ఏంటంటే ఆ సినిమా షూట్ అంతా అయిపోయిన తర్వాత క్లైమాక్స్ షూట్ చేయాలి. రేపు ఉదయం షూటింగ్ అనగా ఈరోజు మీరు మాయమైపోయి కారం చేడు వెళ్ళిపోయి రామానాయుడు గారి కాళ్ళ మీద పడిపోయారట. అవును సార్. నాయుడు గారి కాళ్ళ మీద అవకాశం ఇచ్చిన తర్వాత ఎందుకు పడాల్సి వచ్చింది? అంటే సార్ మేము నాయుడు గారు ఫస్ట్ అరగంట చెప్పాం కదా సార్ కదా, అరగంట ఆయన ఫీల్ అయ్యి కళ్ళ నీళ్ళు పెట్టుకున్నారు సార్. తర్వాత ఆయన నాయుడు గారి మనసులో ఏది ఉండదు సార్. ఆయన వచ్చిన వాళ్ళందరికీ భలే కట్ చెప్పారయ్యా, అసలు లాస్ట్ క్లైమాక్స్ ఎలా ఉంటుందంటే చెప్తుండేవారు అంటున్నారు. అలాగా డాక్టర్ ఒక డాక్టర్ గారు మన కేర్ హాస్పిటల్ డాక్టర్ గారు నా పేరు పెద్ద డాక్టర్ అంటున్నా, ఓకే, రాజు గారు డాక్టర్ రాజు గారు అంటున్నా. ఆయన నాయుడు గారికి దగ్గరికి వస్తుంటారు ఆయన. వస్తుంటే హార్ట్ స్పెషలిస్ట్ నేను. ఓకే, ఆయనకి ఈ కథ చెప్పారు. పక్కన ఇప్పుడు రఘురామకృష్ణ గారు ఇప్పుడు స్పీకర్ అండి, ఆంధ్రప్రదేశ్ స్పీకర్ అండి, ఆయన ఉన్నట్టు వాళ్ళు ఇద్దరు ఉన్నారు. ఓకే, మొదటి కథ చెప్తే కథని ఎవరు డైరెక్టర్ అన్నారండి. నన్ను పిలిచారండి. ఏంటంటే నువ్వు అమ్మ డైరెక్టర్ నేను, ఏం చదువుకున్నావయ్యా నువ్వు? సార్ నేను ఇంటర్ చదివాను సార్. నీ కథ కూడా అలాగే ఉందన్నాడు. ఏం సార్ అని, ఎవడో ట్రైన్ కింద చచ్చిపోతే వాడు హార్ట్ ఆపరేషన్ ఎలా చేస్తారయ్యా? హార్ట్ ఆపరేషన్ ఏంటో తెలుసు, దానికి ఒక ఫండమెంటల్స్ ఉంటాయి, దానికి ఇది ఉంటుంది, ఒక గ్రూప్ బ్లడ్ గ్రూప్ ఉంటుంది, దానికి ఇది ఉంటుంది, మొత్తం ఏం చెప్పుకుంటూ వస్తే నేను బ్లాంక్ అయిపోయాను. మా రామానాయుడు గారు కూడా ఇద్దరం బ్లాంక్ అయ్యండి. బ్లాంక్ అయ్యి సరే ఇది పొలిషనెస్గా ఉంటుంది, నవ్వుతారే ఇది చిచ్చి అన్నాడు. నేను అలాగా అనుకుని నేను సరే అలా ఆలోచనలో ఉన్నాను. ఈ లోపల ఒక 2 రోజుల తర్వాత ఆర్బి చౌదరి గారు వస్తే రామానాయుడు గారి దగ్గరికి, రామానాయుడు గారు మళ్ళీ కథ చెప్పారండి. కథ అంతా బాగుంది, రామానాయుడు గారు క్లైమాక్స్ మార్చండి అన్నాడు. శ్రీకాంత్ని కంటిన్యూగా ఫ్లాపులు కదా శ్రీకాంత్కి, శ్రీకాంత్ చచ్చిపోతే ఎవడో చూస్తాడు, అదే కానీ శ్రీకాంత్ గుండె ఇవ్వడం ఏంటి, వెంకటేష్ నాలుగు కోసుకుంటేనే జనం పట్టించుకోలేదు, శ్రీకాంత్ గుండె ఏంటి అనేసి కొంచెం ఇదిగా మాట్లాడి అక్కడికి కథ బాగుంది, ఆ క్లైమాక్స్ మాత్రం మార్చండి అంటే నాయుడు గారికి. ఇంకా ఆర్బి చౌదరి గారు మాట అంటే బాగా గట్టిగా, అంటే ఆయన మంచి రైటర్గా ఎన్నుకుంటాడు, కథలు బాగా చూస్తుంటాడు కదా. నేను నాయుడు గారికి స్ట్రాంగ్ పడిపోయింది. పిలిచినాక మహేష్ మనం అనుకున్నది కరెక్ట్ కాదనిపిస్తుంది, అది ఎవరు చెప్తే వాళ్ళందరూ నెగిటివ్గా చెప్తున్నారు, క్లైమాక్స్ మార్చండి అయ్యా అని. మాకు శివ ఈ సినిమాకి కూడా ఏంటంటే ఫస్ట్ క్లైమాక్స్ వేరండి. షూటింగ్ వెళ్ళే టైంకి షూటింగ్ ఒక 1 వీక్లో ఉంటుంది కనుక క్లైమాక్స్ మార్చేసామండి. ఆ క్లైమాక్స్ సినిమా ప్రాణం అయిందండి. అలా ఇప్పుడు నాయుడు గారు క్లైమాక్స్ మార్చుకుంటాం. సరే అయితే సార్ ఒక పని చేద్దాం సార్, క్లైమాక్స్ లాస్ట్లో పెట్టుకుంటాం సార్. ముందు ఇప్పుడు క్లైమాక్స్ గురించి ఆలోచిస్తుంటే మనం ఇంకొక 1 వీక్లో షూటింగ్ వెళ్తున్నాం, డేట్స్ అన్ని పోతాయి కదా సార్. యాసి కథ అంతే, అదే కథ ఉంటుంది, క్లైమాక్స్ కూడా మార్చాలి కదా. శ్రీకాంత్ చచ్చిపోకూడదు, బతకాలి, ఆ సంఘాన్ని కల్పించేయాలి, అంతే కదా సార్. దాన్ని ఆలోచిస్తాం సార్, కొత్తగా ఆలోచిస్తాం సార్. సరే అలాగని మేము షూటింగ్కి వెళ్ళిపోయాం సార్. ఆ ఎపిసోడ్ మాత్రం ఆ లాస్ట్ 2 days వరకు మాత్రం అలా పెండింగ్ పెట్టేసాం సార్. ఈ లోపల ఏంటంటే నా షూటింగ్ స్టార్ట్ అయిన ఒక 10 రోజులకి మా రామనాయుడు గారికి తెలుగుదేశం పార్టీ ఎంపీ సీట్ ఇచ్చారు. ఇంక ఎంపీ సీట్ రాగానే ఇంకా ఆయన వాళ్ళ కాన్స్టిట్యున్సీకి వెళ్ళడం, ఇంకా తిరగడం, ఇంకా హడావుళ్ళు ఉండేవారండి. ఇంకా మా షూటింగ్ అయిపోతుంటుంది. ఇంకా క్లైమాక్స్ ఒకటే తీయాలండి. ఆ క్లైమాక్స్ తీయడానికి రైల్వే స్టేషన్ పర్మిషన్ ఎన్ని కావాలి అంటే నేను అనుకున్న క్లైమాక్స్ కానీ. అవును, ఫస్ట్ మేము రామానాయుడు గారు అంతా ఓకే ఇస్తున్నాం క్లైమాక్స్ కానీ. బట్ ఇక్కడ ఏంటంటే క్లైమాక్స్ వేరే క్లైమాక్స్ కావాలండి. ఇంకా నాకు ఎవరు పడతారు క్లైమాక్స్ రెడీ అయిందా నాయుడు గారు అడుగుతున్నారు, ఆ క్లైమాక్స్ లేదు కదా అది ఇదని. సరే నేను నాయుడు గారితో మాట్లాడతానులే అని రేపు షూటింగ్ అండి. పాసన్ మురళి 2-3 రకాలు చెప్పాడు, ఏది నాకు నచ్చలేదండి. నేనుగానే మౌలల్లి స్టేషన్కి వెళ్ళండి. ఆ స్టేషన్లో అప్పుడు నాగేశ్వరరావు గారు ఉండేవాడు స్టేషన్ మాస్టర్. ఓకే, ఆయన నేను పరిచయం చేసుకుని సార్ ఇలాగే సార్ ఇది విధంగా సినిమా సార్, ఒక హాఫ్ డే షూటింగ్ ట్రాక్ పక్కన చేసుకుంటారు సార్, మీకు ఎవరికి డిస్టర్బెన్స్ ఉంటుంది సార్. మా రామానాయుడు గారు లొకేషన్ అక్కడికి వెళ్ళారు సార్, క్యాన్వాసింగ్కి వెళ్ళారు సార్. ఆయన ఇప్పుడు పర్మిషన్ కష్టం అయిపోతుంది కదా సార్. అంటే మీకు ఏ ఇబ్బంది లేకపోతే ఎవరికి ఇదవ్వదు కదా, ఎవరు సార్ మేము మీకు నాది భరోసా సార్. కానీ ఏదో పాపం ఆయన బతిమాలితే సార్ చేసుకుని నేను చెప్తాను అన్నాడు. నేను చూసుకుంటాను, నేనే ఉంటాను రేపు ఇక్కడ అని వెళ్ళి అదే కారులో రామానాయుడు దగ్గరికి వెళ్ళండి. ఆయన ఇంటి దగ్గర కూర్చున్నాను. ఆయన క్యాన్వాసింగ్కి వెళ్ళారు మాట. క్యాన్వాసింగ్కి వెళ్ళి వచ్చేసరికి నైట్ 9:30 అలాగ అయిపోయింది. నన్ను చూసి షాకు, ఏమై ఇక్కడ ఉన్నామంటే మార్నింగ్ షూటింగ్ ఉంది కదా అన్నారు. అంటే ఆయన ఎక్కడ ఉన్నా కూడా ఇక్కడ ఏం జరుగుతుంది ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఉండేది. అవును సార్, నేను ఒక నిమిషం మీతో మాట్లాడి వెళ్ళిపోతాను వచ్చాను సార్.
నేను లాస్ట్ కార్యకర్తలు అంతా అందరికీ లోపలికి వెళ్ళి ఏంటి అంటే లోపలికి వెళ్తాను సార్. రూమ్లోకి వెళ్ళి డోర్ వేసేసి కాల్ మీద పట్టాను. పడిపోయి ఏంటి ఏంటి అని సార్ నేను ఎవరో మీకు తెలియదు సార్, నన్ను మీ సంస్థలో అసిస్టెంట్గా పెట్టుకున్నారు, నాకు ప్రోత్సాహం ఇచ్చారు, నన్ను డైరెక్టర్ కూడా చేశారు, మీకు ఫస్ట్ ఏం చెప్పామో అది మీరు ఫస్ట్ ఇంప్రెస్ చాలా ఫీల్ అయ్యారు, మధ్యలో ఎవరెవరో ఏదో అన్నారని చెప్పేసి మీరు అది మార్చమన్నారు, దాన్ని మించి క్లైమాక్స్ నాకు రావట్లేదు సార్. పోసన్ మురళి గారు ఇదో చెప్పాడు, పోసన్ మురళి గారు ఎన్ని చెప్పినా నాకు ఎక్కట్లేదు సార్. ఈ ఒక్క అవకాశం సార్, నేను మీరు అనుకున్న దానికన్నా 4-5 రోజులు ముందే తీసిన సినిమాని, షెడ్యూల్గా మనం వేసుకున్న డేట్స్ కన్నా ఎక్కువ అయింది. 1-2 రోజులు నాకు కేటాయించండి, ఒకే ఒక్క రోజు సార్, నాకు 2 రోజులు కూడా అవసరం, ఒకే ఒక్క రోజు ఇవ్వండి సార్, నేను తీసి పెడతాను సార్. ఈ క్లైమాక్స్ నచ్చలేదు అనుకోండి సార్, మీరు చెప్పిన వేరే క్లైమాక్స్ చేద్దాం సార్. ఒక్క అవకాశం సార్ ఇది. వన్ డే మనం రోడ్ బ్యాగ్ వస్తే షూటింగ్ చేస్తుండగా ఏదో వర్షం వచ్చి అప్సెట్ అయింది అనుకోండి సార్, అంటే ఇంకా నాయన గారు ఇదంతా కాళ్ళ మీద పడి అడుగుతున్నారు. కింద కాలు పడిపోయి లేచి ఇంకా దండ ఇలా పెట్టేసండి, ఇలాగే ఉన్నాండి. అంటే ఇంకా ఆయన ఆలోచించి అదే టైంకి ప్రవీణ్ అని మేనేజర్ ఫోన్ చేశాడు మన నాయుడు గారికి. సార్ డైరెక్టర్ ఏమైపోయాడో తెలియదు సార్, అప్పుడు నాకు మొబైల్ లేదండి. లేదు ఇంట్లో లేడు, ఎక్కడికి లేడు, రేపు మార్నింగ్ షూటింగ్, ఏం చెప్పాలో తెలియట్లేదు, టైం చూస్తే 9:30 అయ్యింది, మరి ఏం చెప్పమంటారు సార్, క్యాన్సిల్ చేయమంటారు సార్, ఏంటి సార్. ఎక్కడ ఉన్నాడు మహేష్, నా దగ్గర ఉన్నాడు, ఇక ఇతను ఏదో చెప్తున్నాడు, ఇంకా పెట్టేసండి షూటింగ్ రేపు పెట్టుకుని, మహేష్ చెప్తున్నాడు కదా, ఇంకా అది ఫాలో అయిపోయినాను నేను. ఎంత అదే ఫోన్లో బాబు రేపు మార్నింగ్ షూటింగ్, మౌలైలి షూటింగ్, అందరూ 6:30 కల్లా అక్కడికి వచ్చేసండి లొకేషన్కి అని చెప్పేసి, అంటే నేను ఇంకా ఆర్టిస్టులు సేమ్ సీన్స్ అంతే, ఇంకా 2 ఏం మార్పు ఏం లేదు అని చెప్పి బయలుదేరి నేను కార్లో వచ్చేసి మౌలైలి వచ్చేసి నేను మార్నింగ్ 5కి వచ్చేసాను. వచ్చే స్టేషన్ దగ్గర అలా కూర్చొని అక్కడే స్నానం చేసి అక్కడే కూర్చునండి. ఈ లోపల యూనిట్లు వచ్చారు, ఇంకా ఆ విధంగా మేము. సో ఫైనల్గా మీరు అనుకున్న క్లైమాక్సే ఉన్నింది, అదే అండ్ నాయుడు గారికి కూడా అది బాగా నచ్చింది, సినిమా కూడా సూపర్ హిట్ అయింది. అవును సార్. బట్ ఇక్కడ నాకు డౌట్ ఏంటంటే, సినిమా సక్సెస్ తర్వాత ఒక స్టార్ హీరో మిమ్మల్ని తన కారులో ఎక్కించుకొని, స్టార్ హీరో కాదు స్టార్లకే స్టార్ హీరో మెగాస్టార్ అండి చిరంజీవి గారు. చిరంజీవి గారు ఆయన తన కారులో ఎక్కించుకొని నైట్ అంతా మిమ్మల్ని అలా తిప్పి శ్రీకాంత్ గారి దగ్గరికి తీసుకెళ్ళి, అవును సార్, లొకేషన్కి వెళ్ళాను సార్. ఆయనతో మిమ్మల్ని ఆయన్ని తీసుకొని వచ్చి నైట్ అంతా పార్టీ ఇచ్చి, అవును సార్, మహేష్ మనం సినిమా చేద్దాం అంటే, ఎందుకు చిరంజీవి గారికి అంత ప్రేమ, ఆ రోజు అంత ఉత్సాహం ఎందుకు వచ్చింది? చిరంజీవి గారికి శ్రీకాంత్ గారు అంటే బాగా ఇష్టం అండి, చాలా ప్రేమను ఒక తమ్ముడు, సొంత తమ్ముడులాగా ఫీల్ అవుతుంటారు మనం. అవునా? ఆ టైంలో శ్రీకాంత్ గారు కంటిన్యూ ఫ్లాప్స్ అండి, ఆయన చిరంజీవి గారి దగ్గర చాలా బాధపడుతుండేవారు. అటువంటిది ఈ సినిమా పెద్ద హిట్ అయిందండి. హిట్ అయిన తర్వాత ఇంట్లో డైనింగ్ టేబుల్ దగ్గర చిరంజీవి గారు అందరూ మాట్లాడారు, శ్రీకాంత్ మళ్ళీ ఫోన్లో మంచి హిట్ పడిందంటే, అదే టైంలో నాగబాబు గారు అక్కడ ఉన్నారు. అన్నయ్య ఆ సినిమాలో నేను యాక్ట్ చేశాను, భలే ఉంది సినిమా, కొత్త కూర డైరెక్టర్ బాగా తీసాడు సినిమాని, చాలా మంచి సినిమా అది, చూస్తుంటే ఒక రకం ఫీల్లో ఉంటాం ఆ సినిమాని అని నాగబాబు గారు చెప్పారు. చెప్పగానే చిరంజీవి గారు అంటే శ్రీకాంత్ గారు ఫోన్ చేశారు, శ్రీకాంత్ కంగ్రాచులేషన్స్, నేను సినిమా చూడాలనుకుంటున్నాను, నైట్ ఏమైనా ప్రివ్యూ ఏర్పాటు చేయన్నారు. అప్పుడు ప్రసాద్ ల్యాబ్ లేదు సార్, ప్రసాద్ ప్రివ్యూ లేదండి, ఫిల్మ్ ఛాంబర్ అండి. అంటే శ్రీకాంత్ అంటే నాకు ఫోన్ చేశాడు, ఫోన్ చేసి మహేష్ అన్నయ్య సినిమా చూస్తా అంటున్నారు, మరి కొంచెం ఏర్పాటు చేసి పెట్టు అని. నేను అదే రోజు నేను తిరుపతి వెళ్ళి గుండు కొట్టించుకుని వచ్చానమాట అండి. వచ్చి స్టూడియోకి వెళ్ళి డిస్ట్రిబ్యూషన్ భాస్కర్ గారు ఉంటారండి, ఆయనతో మాట్లాడి, ప్రొడక్షన్ మేనేజర్తో మాట్లాడి, మా రామనాయుడు గారు ఏమో ఢిల్లీలో ఉన్నారండి. ఓకే. అప్పుడు పార్లమెంట్ ఏదో జరుగుతుందండి, ఆయన మాకు అందుబాటులో లేరు మాట, మాట్లాడడానికి కూడా అందుబాటులో లేదు. వెళ్ళి ఇక సినిమాని చిరంజీవి గారికి నైట్ ప్రివ్యూ చేసామంట. ఆ ప్రివ్యూకి అదే అప్పుడు ఏంటంటే కల్ సుందర సినిమా కూడా షూటింగ్ జరుగుతుందండి. కల్ సుందర ఈయన విశ్వనాథ్ గారు కూడా ఉన్నారు మాట. ఓకే. చిరంజీవి గారు ఫ్యామిలీతో వచ్చారండి, విశ్వనాథ్ గారు కూడా ఫ్యామిలీతో వచ్చారు, సినిమా చూసారు మాట. శివాజీ రాజు గారు అందరినీ, శ్రీకాంత్ గారు షూటింగ్లో ఉన్నారు. సినిమా అయిపోయిన తర్వాత చిరంజీవి గారు అలా సీట్లోనే కూర్చున్నారు 2-3 నిమిషాలు. కూర్చొని లేచి, శివాజీ భలే చేసేవారా నువ్వు, అసలు ఏం చేసేవారా లాస్ట్లోను, ఆ శ్రీకాంత్ ఏంటి అలా చేసేసాడు, ఎవరు డైరెక్టర్ తమిళోడా ఏంటి అని. పక్కన ఇతను మహేష్ అని, ఇక్కడ కుర్రాడే, హైదరాబాద్ రామారెడ్డి గారు కాంపౌండ్ కుర్రాడు. ఎవరు మహేషా అంటే, ఎవరు అబ్బాయి నేను, అసలు నేను ఎవరు అంటే తెలియదండి. నన్ను చూసి చిరంజీవి గారు నేను ఎలా నమస్కుంటే షేక్ హ్యాండ్ ఇస్తారేమంటున్నాను, షేక్ హ్యాండ్ కాదండి, హగ్ చేసేస్తున్నాండి, ఇలాగ హగ్ చేసిన. తమ్ముడు ఏం తీసావా సినిమా, బ్రహ్మాండంగా తీసావా, అసలు ఆంటింగ్ అయ్యా సినిమా, అది సూపర్ అయ్యా నువ్వు, బాగా తీసావు, ఫస్ట్ సినిమా అంటే నమ్మలేకపోతున్నాను ఆయన ఈ సినిమా అని. అసలు ఆయన నా చేయబట్టుకుని నా భుజమే చేసి అలా మెట్లు దిక్కుంటూ వచ్చింది.
ఈ లోపల ఆయన కారు వస్తే ఆ డ్రైవర్ వస్తే డ్రైవర్ని వెనకెళ్ళమని ఆయన కూర్చున్నారండి. ఆయన పక్కనే నేను కూర్చున్నాను. వెనకాల రాజా రవీంద్ర గారు, శివాజీ రాజా గారు కూర్చున్నాను. కానీ శ్రీకాంత్ ఇప్పుడు ఎక్కడున్నాడు కలుద్దాం. నైట్ 12 అయిందంట టైంలో. ఓకే. నేను సెకండ్ షో ప్రివ్యూ మనం 10 గంటలకు చూసాను. 9:30కి ఇప్పుడు స్టార్ట్ చేసేది. 12 అయిందండి. శ్రీకాంత్ దగ్గరికి వెళ్దాం అని చెప్పేసి శ్రీకాంత్ దగ్గరికి వెళ్ళి సెట్స్కి వెళ్ళండి. ఆయన అక్కడ షూట్లో ఉన్నారు నైట్. అంటే క్షేమంగా లాభంగా నానకరం కూడా స్టూడియోలో ఉన్నారు. ఫిల్మ్ ఛాంబర్ నుంచి కారులో అక్కడికి వెళ్ళండి. వెనకాల ఇంకో కారు అయితే ఫాలో అవుతుంది. అక్కడికి గెలిచింది. శ్రీకాంత్ని అప్రిషియేట్ చేసింది. ఆ సెట్లో అప్పుడు ప్రకాష్ రాజ్ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా సినిమా గురించి మాట్లాడుకునండి. రండి అందరం మన ఇంటికి వెళ్దాం చెప్పి అందరినీ తీసుకొచ్చి ఇంటికి వచ్చారండి. ఓకే. ఇంటికి వచ్చి నైట్ అంతా కూర్చున్నామండి. ఇంకా అలాగా డిన్నర్ అన్ని ఏర్పాటు చేశారు. ఆయన కూర్చుని వచ్చి నాకు పెడుతుంటే తినవే వేస్ట్ తింటుంటే నాకు అసలు అంటే నేను చిరంజీవి గారిని నేను చూస్తానా అంటే మేము చదువుకునే రోజుల్లో కాలేజీలో ఉంటున్నప్పుడు కానీ ఆయన చూసి అలా తెరవే చూడటమే కదండి అది. ఎప్పుడో 1-2 సార్లు మా స్టూడియోలో షూటింగ్ జరుగుతుంటే చూసి అలా వెళ్ళిపోయేవాళ్ళు అంటారు. అంటే ఆయన కార్లో నుంచి వెళ్తుండేవారు పోతుండేవారు. అంటే రిక్షా వాడి సినిమా షూటింగ్ అది జరిగేది అప్పుడు మేము వెళ్ళకూడదు కదండి. మేము స్టూడియోలో పనిచేస్తాం. మా వర్క్ మేము ఉండాలి కదా. సెట్స్లోకి రామారెడ్డి గారికి ఏంటంటే ఎవరిదన్నా షూటింగ్ జరుగుతున్నప్పుడు అక్కడ మనం ఎవరైనా కనిపించకూడదండి. ఏం పని అంటారు నేను అది మీరు ఎవరు షూటింగ్ జరిగినా వెళ్ళిపోవడం కాదండి. అలా కార్లో చూడడం అటువంటిది నేను అభిమానించేది నేను అంటే 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 ఏదో మామూలు అభిమానం కాదు. నాకు కాదు, మా ఫ్యామిలీ అందరికండి, మా కుటుంబ మా అత్తగారి ఫ్యామిలీకి మొత్తం అందరికండి. అందరు కూడా చిరంజీవి గారు ఊగిపోతాం, మెగాస్టార్ ఊగిపోతుంటారు వాడిని. అటువంటి వ్యక్తి నన్ను షేక్ హ్యాండ్ ఇవ్వడం కాదు, కౌగిలించుకోవడం, కార్లో తీసుకెళ్ళి ఇంటికి తీసుకెళ్ళి ఇంట్లో ఆయన కొసురు వడ్డించి పెట్టి అది మధురం అంటున్నది. అప్పుడే అన్నారు మహేష్ మంచి కథ రెడీ సినిమా చేద్దాం అంటే ఒక మెగాస్టార్ రేంజ్లో ఉండి ఈ సంబరం ఒక చిన్న పిల్లల్లాగా ఇలా ఆనందపడ్డం ఇదంతా కారణం కేవలం శ్రీకాంత్ మళ్ళీ లైమ్ లైట్లోకి వచ్చాడు, శ్రీకాంత్ మళ్ళీ సక్సెస్లోకి వచ్చాడు, ఒక కొత్త కుర్రాడు వచ్చి ఒక మంచి సినిమా తీశాడు, ఇంతేనా? ఆయనకి ఇక్కడ ఏ స్వార్థం లేదు, ఆయన ఏ లాభం లేదు, ఏం లేదండి. ఆయన ఇప్పుడు కూడా చూస్తున్నాం కదా సార్. ఏదైనా ఒక చిన్న సినిమా అది పెద్ద సినిమాలు పక్కన పెట్టండి సార్, ఒక చిన్న సినిమా హిట్ ఏంటంటే ఆయన పిలిపిస్తున్నారు ఇంటికండి. ఈ మధ్యకాలంలో చాలా మీరు చూసి ఉంటారు. ఆ డైరెక్టర్ని, ఆ హీరోని, వాళ్ళందరినీ ప్రొడ్యూసర్ అందరూ పిలిపించడం, వాళ్ళకి టీ స్నాక్ ఇచ్చి అవసరం వచ్చిన సాల్వేస్ చేసేటువంటి చేస్తున్నారు. ఆయనకి అప్పటి నుంచి ఉందండి ఆయన గొప్పదనం. తర్వాత ఆయన అన్నారనుకోండి, నేను ఏదన్నా ఈ సినిమా గురించి నేను మాట్లాడాలనుకుంటున్నా, ఆయన అన్నారండి, ఈ సినిమా గురించి నేను మాట్లాడాలనుకుంటున్నా, నీ గురించి శ్రీకాంత్ గురించి చెప్పాలనుకుంటున్నా అన్నారు. అంటే సార్ అలాగే సార్ అన్నా. నేను నెక్స్ట్ డే మేము వెళ్ళి జెమినీ వాళ్ళకి చెప్తే జెమినీ వాళ్ళు వచ్చారండి. వచ్చి ఆయన చెప్పారు, మంచి మాటలు చెప్పారు సినిమా గురించి కానీ, నా గురించి కానీ, శ్రీకాంత్ గారి గురించి కానీ బాగా చెప్పారండి. అది కూడా మా సినిమాకి బాగా ప్లస్ అయిందండి. ఆయన ఎప్పుడైతే ఆయన బయటలు ఇచ్చారో ఆ బయటలు మేము పేపర్లో టీవీలో రాయడం, పేపర్లో రావడం చూడడంతో ఆయన ఫ్యాన్స్ కూడా ఈ సినిమాకి బాగా పెరిగిపోయారు ఆ సినిమా కంటే. అండ్ రేస్ రావే సినిమాతో పాటు అంటే ఆ సినిమాతో మీకు సక్సెస్ వచ్చింది, ఒక పేరు వచ్చింది, దీంతో పాటు కొన్ని విమర్శలు కూడా వచ్చినాయి. ముఖ్యంగా అంటే స్ట్రైట్గా అడుగుతున్నాను, రాశి గారిని చాలా బోల్డ్గా ఒక సన్నివేశంలో చూపించారు, అంత అవసరం లేదు, కథలో ఆ స్కోప్ లేదు, కావాలనే వాంటెడ్గా పెట్టారు, ఆ టైంలో మీ మీద కొన్ని విమర్శలు కూడా వచ్చినాయి. అంటే బోల్డ్ అంటే ఎలాగండి? ఆ సన్నివేశం బొడ్డు సన్నివేశం అంటే సార్ సినిమాలో ఏదో ఒక ఎలిమెంట్ ఉండాలి కదా సార్. అది ఒక ఇప్పుడు ఇప్పుడు అన్నారు సార్, ఇప్పుడు అలా ఉంటేనే కదా సార్ ఈరోజు మనం చెప్పుకుంటున్నాం. ఒక బొడ్డు గురించి మాట్లాడితేనే ఈరోజు మామూలు వేరే సీన్ పెట్టామనుకోండి పెద్ద ఎవరు మాట్లాడుకోరండి. నేను ఒక కొత్త డైరెక్టర్ తీస్తున్నాడు కదా, ఏదో ఒకటి ఉండాలి కదా దీంట్లోనూ అని నేను పోసన్ మురళి గారు డిస్కస్ చేసుకుంటే ఇలా బొడ్డు సీన్ ఉంటుంది అనేసి ఇలా చేస్తే బాగుంటుంది కదా మహేష్ అన్న. సరే నేను అంటే దాంట్లో మనం ఏం వల్గర్ ఏం చెప్పట్లేదు సార్. దాంట్లో నువ్వు బొడ్డు కింద కట్టుకున్నావు, కొంచెం పైకి కట్టుకో, అది హీరోతో ఇండైరెక్ట్గా చెప్తున్నాం అంటున్నది. ఆ బొడ్డు అంటాం అది కొంచెం అన్నారు కానీ దాంట్లో మనం తెలియకుండా మనం ఎంత ఇండైరెక్ట్గా మనం మంచి మెసేజ్ చెప్పామంటే ఆడపిల్లలు ఎప్పుడు బొడ్డు కనబడకుండా పైకి కట్టుకోవాలని. సంచేత హీరోని చూడగానే పై ఆ అమ్మాయి ఆ క్యారెక్టర్ ఎప్పుడు పైకి లాక్కుంటూ ఉంటుంది అంటది. అది మేము అంటే ఇష్టపడే పెట్టామండి ఆ సీన్. ఏమన్నా ఇబ్బంది పడ్డారా తర్వాత ఈ మహిళా సంఘాలు? అంతే సార్. అంటే మహిళా సంఘాలు దాని గురించి అనలేదు సార్, టైటిల్ గురించి గోల్ పెట్టారండి. ఏంటి రావే అంటే ఏంటారు సార్, మహేష్ రావని పిలుతూ అంటే ఆడదంటే అంత చీపా నీకు అలాగనేసి కొంతమంది విమర్శలు అవి చేశారండి. రావే అందరికి నన్ను అప్పుడు సినిమా రిలీజ్ కాకముందు కొన్ని సంఘాల వాళ్ళు వచ్చి మాట్లాడుతుండేవారు. మాట్లాడుతుంటే సినిమా చూడండి, మాట్లాడండి, సినిమా చూడకుండా మాట్లాడద్దు,
ఆడు భగ్న ప్రేమికుడు, వాడు మోసం చేసింది, వాడు ఇష్టం వచ్చి మాట్లాడతాడు, వాడితో ఇష్టం తిరిగింది, వాడిని నువ్వు మా ఇంట్లో నన్ను నాకు ఇష్టం లేని పెళ్లి చేశారు, నాకు నచ్చలేదు, నువ్వు నీకోసం ఎదురు వస్తావు, నువ్వు వచ్చి నన్ను తీసుకుపో, లేపుపో నన్ను అని అమ్మాయి అంత బలవంతంగా చెప్పిన మా అమ్మాయి రాలేదు. ఆ అమ్మాయి సైడ్ నుంచి రాలేదు, ఆ అమ్మాయికి ఏదో జరిగింది, కానీ వాడి సైడ్ నుంచి అది కాదు కదా. ఇంత రెచ్చగొట్టి నేను అయిపోయింది, నా జీవితం అయిపోయింది, అయ్యో నేను ప్రేమించిన అమ్మాయి పెళ్లి అయిపోయింది, ఇంక నేనేంటి అని నేను ఆగిపోయాను. అలాగా ఆగిపోతే ఈ అమ్మాయి ఇది తాళి కాదు, దుడ్డు కాదు, నువ్వు రా, నేను నీతో వస్తున్నాను, వాళ్ళందరికీ బుద్ధి చెప్తాం, నాకు మొత్తం తీసుకుని అని చెప్పిన అమ్మాయి, వాడు రెచ్చగొట్టిన అమ్మాయి రాకపోతే వాడు అలాగే మాట్లాడతాడు. ఓకే, అందరికి వాళ్ళు సినిమా చూసిన షటప్ అయ్యేస్తారు. ఇదే డిస్కషన్ మాకు రవీంద్ర భారతిలో అభినందన సభలో వచ్చింది మాట. ఎవరో ఒకలా అంటే దాని గురించి ఇదే క్లారిఫికేషన్ ఇచ్చారు మాట. ఇప్పుడు ఒక కుర్రోడు ఆడు ప్రేమించాడు, ఇష్టపడ్డాడు, పెళ్లి అయిపోయింది, వద్దు అయిపోయింది మన జీవితం, సరే అని అనుకున్నాను, నా రాత ఎంత అనుకున్నప్పుడు ఆయన రెచ్చగొట్టింది ఈ అమ్మాయి. రెచ్చగొట్టిన అమ్మాయి రావాలి కదా, ఆవిడేదో మళ్ళీ అక్కడ సెంటిమెంట్ ఇరుక్కుపోయింది. ఇప్పుడు వాడి సైడ్ నుంచి వాడు మాట్లాడింది కరెక్ట్, వాడి సైడ్ నుంచి వాడు మాట్లాడింది కరెక్ట్, ఈవిడ సైడ్ నుంచి ఈవిడ కరెక్ట్. ఆ తర్వాత ఆడియన్స్ డిసైడ్ సినిమా చూసినాక అర్థమైంది. అప్పుడు అంటే ఇప్పుడు దాకా మీరు చెప్పిన ఈ జర్నీలో అంటే ఒక్క సినిమా అయింది, మనం ఇప్పుడు దాకా మాట్లాడుకుంది ఒక్క సినిమా గురించే ఇంత ట్రావెల్ చేయాల్సి వచ్చింది మీరు. అయితే ఈ మొత్తం ప్రాసెస్లో మీకు అండగా ఉండింది రామానాయుడు గారు, ఆయనతో పాటు పోసాని గారు. అవును సార్. అంటే పోసాని గారి ప్రస్తావన వస్తే ఆయన తన కింద పనిచేసే అసిస్టెంట్లు ఎవరికి కూడా ఇంత కూడా వాళ్ళ షర్ట్ కూడా నలగకూడదు, రైటర్లు అయినా సరే ఆయన టీంలో ఎవరైనా సరే వాళ్ళకి ఇంత ఇబ్బంది కూడా రాకూడదు, వాళ్ళని ఎవరు తక్కువగా ట్రీట్ చేయకూడదు. పోసాని కృష్ణమురళి దగ్గర పనిచేసే రచయిత ఇండస్ట్రీలో ఈ కాల్ ఇట్లా లేపుకొని తిరగాలి అనే ఒక మనస్తత్వంతో ఉండేవారంట. అవును సార్, 100%. ఎలా ఉండేది ఆయన ట్రీట్మెంట్, ఆయన దగ్గర పనిచేసేవారు? నేను చూసాను కదా సార్. ఇప్పుడు అంతకుముందు వేరే రైటర్లు పనిచేస్తుంటే ఆ రైటర్ల దగ్గర ఉండే తెలివైన రైటర్లు అంటే మా అసిస్టెంట్లు పాపం ఏదో 2-3 సినిమాలు రాసి ఫెయిల్యూర్ అయ్యి ఇంకా వీళ్ళ దగ్గర ఉందాం అని ఉండిపోయి కాలర్ నలిగిపోయి అదో రకంగా ఉండి ఎవరు రకంగా ఉండేవారు. పోసాన్ గారు అసిస్టెంట్లు అలా ఉండేవారు కదండి. పోసాన్ గారికి ఏంటంటే అప్పుడు బాగా బిజీ రైటర్ అండి. ఆ టైంలోనూ ఒక హోటల్ దినరాలో ఒక రూమ్ ఉండేదండి, షాన్బాగ్లో ఒక రూమ్ ఉండేదండి, ఇంకో హోటల్ ఇంకా మొత్తం 5-6 రూమ్లు ఉండేది. 5-6 రూమ్లను 5 మంది రైటర్స్ ఉండేవారు. అసిస్టెంట్ మంచి గన్స్ మాట, మామూలు జెమ్స్ మాట, వాళ్ళ మామూలు జెమ్స్ కదండి. ఒక త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు కానీ, ఒక ఆతుల్ శివ గారు కానీ, ఒక సాయి కృష్ణ గారు కానీ, బివిఎస్ రవి కానీ, కొరటాల శివ కానీ, వీళ్ళందరూ ఉండేవారు సార్. వీళ్ళందరికీ ఒక్కొక్కరి చోట ఒక్కొక్క రూమ్ అండి. వాళ్ళకి అంటే వాళ్ళకి ఏ లోటు ఉండేది కాదు, వాళ్ళు ఫ్రెష్గా ఉండేది, హ్యాపీగా ఈయన ఏం చెప్పాడో అని దాన్ని డెవలప్ చేసుకుంటూ రాసుకుంటూ ఉండేవారు అంటున్నది. అలాగా వాళ్ళ పేమెంట్లు కూడా అలా ఇప్పించేవాడు నేను. ఓకే సార్, ప్రేయసరావు ప్రస్తావనకు వస్తే అంటే ఒక తరం మొత్తానికి ఆ సినిమా తెలుసు, అండ్ ఈ జనరేషన్కి కూడా ఆ సినిమా తెలుసు, ఆ పాటలు తెలుసు. అయితే ఈ సినిమా మీద ఒక స్పూఫ్ వచ్చింది, ఆ సినిమా కూడా పెద్ద హిట్ అయింది. అబ్జర్వ్ చేశారా? అవును సార్. ఏ సినిమా? అదే నాని గారు చేశారు కదా సార్. అదేనా? నాని గారిది కాదు, సంపూర్ణేష్ బాబు. ఓహో అలాగండి. హృదయం కాలేయం. హృదయ కాలేయం అండి. ఈ సినిమా మీ క్లైమాక్సే కదా, మీ సినిమానే కదా. ఓకే ఓకే ఓకే. ఆ క్లైమాక్స్ స్పూఫ్ చేసి అబ్జర్వ్ చేశారు. అవును అవును అవునండి అవును. ఏమనిపించింది? మామూలుగా నవ్వుకుంటాం కదా సార్. నాని గారిది ఏ సినిమా మీరు చెప్పేది? నిన్ను కోరి సార్. నిన్ను కోరి. అవును, ట్రయింగల్ లవ్ స్టోరీ. అవును, అది కూడా ట్రీట్మెంట్ అంతా నిన్ను కోరి. త్రివిక్రమ్ గారి గురించి 2 సార్లు మన ప్రస్తావన వచ్చింది. ఎలా ఉండేవారు ఆయన కెరీర్ స్టార్టింగ్లో? మీరు ట్రావెల్ అయ్యారు కాబట్టి ఎంత కసిగా ఉండేవారు, ఎలాంటి ఒక అప్రోచ్తో ఉండేవారు ఆయన? నేను ఆయన చూసివ్వండి సార్, ఆయన్ని బాగా చదువుకున్నాడు, వెల్ ఎడ్యుకేటెడ్ అండి. ఓకే, హైలీ ఇంటెలిజెంట్ అండి. నేను అనుకుంటుండేవాడిని తనకి ఛాన్స్ వస్తే వేలేస్తాడు అంటే, అంతే. నాకు అప్పుడే తెలుస్తుంది కదా వాట్ ఈజ్ వాట్ అని తెలుసు అనుకుంటాం కదా. నేను ఎన్నోసార్లు అంటుండేవాడిని. ఆయన పేరు అప్పుడు శ్రీనివాస్ గారు, శ్రీనిగారు అనేవాడు. శ్రీనిగారు మీరు వస్తే మీరు దుంతాయి, ఊరుకోండి సార్, ఊరుకోండి అనేవాడు. అలా నా ప్రేయస్ రవి సినిమా రిలీజ్ అయిన తర్వాత, నా ప్రేయస్ రవి టైంకి ఏంటంటే ఆయనకి వేరే సినిమా అవకాశం వచ్చిందండి, రైటర్గా అవకాశం వచ్చిందండి. ఆ సినిమాకి బయటకు వచ్చేసారు నేను. వచ్చేసి పోసన్ గారి దగ్గర లేరు, ఇంకా బయట రాష్ట్రం స్వయంవరం సినిమాకి ఆయన వచ్చేసారు. నేను వచ్చేసిన తర్వాత నా సినిమా చూసి నన్ను ఒక అరగంట మాట్లాడాడు. తర్వాత ఇద్దరం కలిసి వాళ్ళ రూమ్కి వెళ్తుండే వాళ్ళని. ముఖ్యంగా ఏంటంటే ఈ విషయం కూడా మీకు చెప్పాలి, నేను ప్రేయస్ రవి సినిమా స్క్రిప్ట్ అంతా అయిపోయిన తర్వాత కూడా సెట్స్లో జరుగుతున్నప్పుడు కూడా ఒక్కొక్క సీను పోసన్ గారి దగ్గర నాకు ఇది పోసన్ గారి కన్నా ఇంకోటి బాగుంటుందేమో అనేసి అర్ధరాత్రి ఎవరికి తెలియకుండా శ్రీనివాస్ గారి రూమ్కి వెళ్ళివ్వమాట, త్రివిక్రమ్ రూమ్కి వెళ్ళివ్వండి. సో ఇక్కడ పంజాగుట్టు ఉంటుందండి. ఆయన పాప ఆయన కరెక్షన్ చేసి చూడండి, నేను భలేవన్ సినిమా వేసుకుని భలే ఉందని
ఆ తర్వాత ఆయన సినిమా చూసిన తర్వాత మహేష్ గారు నేను అంటాను కాదు కానీ మీరు కథ కన్నా తీరం అద్భుతంగా తీశారు. కథ కన్నా తీరం పిక్చరేషన్ చాలా బాగుంది. అది ఇది అది ఆ మాట పోసాని మురళి గారు కూడా అన్నారు అన్నమాట. అది నా కథని అద్భుతంగా చూపించేవాయి నువ్వు అనేసి. అలాగా నాకు ఆయనతో బాగా ర్యాప్ ఉండేదండి ఒక టైంలో. అప్పుడు ఆయన పక్కన సునీల్ గారు కూడా ఉండేవారా? ఉండేవారండి. అదే రూమ్ లో ఉండేవారు కదా, కలిసి ఉండేవారు. అంటే ఒక మంచి ఇన్సిడెంట్ వాళ్ళిద్దరి మధ్య మీరు చూసింది ఏమైనా ఉంటే చెప్తారా? అంటే వాళ్ళిద్దరు అంటే ఇంకా ఫ్రెండ్స్ అంటే అలా ఉండాలి. నిజమైన ఫ్రెండ్స్ అంటే ఇలా ఉండాలి. కలిసి తాగడం, కలిసి తినడం. అంటే పోసాన్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఎక్కడ హోటల్ రూమ్లో ఉన్నా కూడా నైట్ ఇద్దరు కలిసే భోజనం చేసేవారు. లేకపోతే ఈయన అక్కడికైనా రమ్మనేవారు, లేకపోతే వర్క్ అయిపోతే నాకు ఎక్కడికైనా తప్పితే విడివిడిగా మాత్రం ఎప్పుడు తినడం నేను చూడలేదు సార్. సూపర్, అంత గొప్ప ఫ్రెండ్. ఆ ఫ్రెండ్స్ని నేను ఇండస్ట్రీలో చూడలేదు. బయట ఓకే కానీ ఇండస్ట్రీలో చూడలేదు. ఇండస్ట్రీలో ఆర్టిఫిషియల్ ఫ్రెండ్స్ నేను చూస్తుంటాను కదా, మనం ఇటు కొట్టామనుకోండి ఒకటే ఫ్రెండ్స్ ఉంటారు. మనం గ్యాప్ వచ్చింది అనుకోండి, ఫ్లాపుల్లో ఉన్నప్పుడు ఒకటే రకంగా ఉంటారు. మీరు బాండింగ్ మాత్రం అలాగే ఉంది. అండ్ ఈ మూవీ పక్కన పెడితే సార్, పేస్ రావి పక్కన పెడితే నవీన్, వడ్డే నవీన్ గారు, ఆయనకి బయట దారుణమైన లేడీ ఫాలోయింగ్ ఉంది, చాలా హ్యూజ్ ఫాలోయింగ్ అది. బట్ ఇండస్ట్రీలో ఆయన మీద ఒక నెగిటివ్ స్ప్రెడ్ చేశారు ఆ టైంలో. కొంచెం ఈగోయిస్టిక్, ఎవరితో మాట్లాడరు, ఎవరిని పలకరించరు, ఇలాంటి ఒక నెగిటివ్ స్ప్రెడ్ చేశారు. మీ దాకా కూడా ఆ నెగిటివిటీ స్ప్రెడ్ చేశారని, మీరు ఆయన్ని కలిసిన తర్వాత రియలైజ్ అయ్యారని చెప్పి ఒక ఇన్సిడెంట్ తెలిసింది. అసలు వడ్డీ నవీన్ గారిని ఎందుకు అప్రోచ్ అయ్యారు? ఇప్పుడు నేను చెప్పిన ఆ నెగిటివ్ కరెక్టేనా? ఏం జరిగింది ఆ రోజు? అంటే అప్పుడు ఆ కథకి మేము యాక్చువల్గా ఒక కథ అనుకున్నాం సార్. అది ఆ కథకి బెల్లంకొండ సురేష్ గారు ప్రొడ్యూసర్ అండి. ఆయన ఒక వేరే హీరోతో మాట్లాడుకున్నాం. లాస్ట్ మినిట్లో వాళ్ళకి మిస్అండర్స్టాండింగ్ వచ్చి పక్కకు వచ్చారండి. అప్పుడు వేరే హీరో అంటే ఆయన ఏమన్నా మహేష్ గారు వడ్డీ నవీన్ గారితో చేద్దాం సార్ అని. సరే ఓకేనని వడ్డీ నవీన్ గారు అంటే నేను మామూలుగా బయట మాట్లాడుకుంటాం కదా సార్, అమ్మో ఆయన అదో రకంగా ఉంటాడు, నువ్వు ఫ్రీగా ఉండలేవు ఆయనతో, ఆయన ఫ్రీగా ఉండడు, కొంచెం ఇదిగా చాలా తక్కువ మాట్లాడతాడు, చాలా ఏదో కింద ఏదో ఏదో ఉంటాడు తప్పితే ఆయన వేరే లోకంలో ఉంటాడు తప్పితే ఇదిగా ఉండడు. ఉండింది ఆ టైంలో ఈ టాక్ ఉండిందా? ఆ టాక్ ఉందండి. ఓకే. ఆయన అంటే బై బర్త్ గోల్డ్ స్పూన్లో పుట్టాడు కదా, అలా ఉంటుంది కదా, ఇలా ఉంటుంది, అది ఇది అని చెప్తుండేవారండి. సరే ఇంకా నేను ప్రొడ్యూసర్ ఓకే చేసుకున్నారు. ఇంకా కథ వెళ్ళి చెప్దాం అనేసి వెళ్ళి నేను ఆకుల శివ గారు రైటర్ అప్పుడు ఇద్దరు వెళ్ళి కథ చెప్పాను. చెప్తే తన కథ నచ్చింది. నేను నా మైండ్లో ఆయన గురించి చెప్పారు కదా సార్, మనకు తిరుగుతూ ఉంటుంది కదా సార్, ఆయనతో ఎంత మాట్లాడండి. అవును. నాకు ఆయనలో ఏం కనిపించలేదండి. ఆ కామెడీ సీన్స్ వస్తే నవ్విపోడు, ఈ సీన్ వస్తే నవ్విపోడు అని అన్నీ అయిపోయిన తర్వాత వెళ్ళినప్పుడు డైరెక్టర్ గారు మీరు ఒకసారి పర్సనల్గా రండి నా దగ్గరికి, మన పర్సనల్ గురించి మాట్లాడదాం అన్నాడు. మళ్ళీ ఇదేంటి బాంబు రా అనుకున్నానండి. వెళ్ళిపోతే మళ్ళీ నెక్స్ట్ డే ఆయన రమ్మన్న టైంకి నేను వెళ్తే చాలా ఫ్రెండ్లీగా శ్రీకాంత్ గారు నాతోటి ప్రేయస్ రవి చేస్తుంటే ఎంత ఫ్రెండ్లీగా ఉండేవాడు ఆయన, అలా ఫ్రెండ్లీగా మాట్లాడడం. సార్ ఈ సీన్ ఎలాగ అనుకుందాం సార్, ఈ సీన్ ఎలాగ అనుకుందాం అంటే ఇంకా ఆ సీన్ ఎలా అనుకుంటున్నాను దీనికి మాట్లాడుతుంటారు మాట. అంటే నేను అసలు నేను విన్నంత రాంగ్ అండి. అప్పుడు అనిపించింది మన అందరిని తరచుకుంటూ పొలుపు అంటారు కదా, ఆయన డేట్స్ ఎవరు అడుగుంటారు, లేకపోతే ఏదో ఉంటారు, కుదరినప్పుడు ఇంకా ఇలాగా మాట్లాడి ప్రచారం చేస్తుంటారు తప్పితే ఇంకా రెండోది ఏం కాదని అనిపించిందంటే. వెరీ నైస్ ఫెలో అంటే జెంటిల్మెన్, వెరీ జెంటిల్మెన్ అంటే. నాకు నేను చేసిన హీరోల్లో నాకు శ్రీకాంత్ గారు ఎంత ఇష్టమో వడ్డీ నవీన్ గారు కూడా అంత ఇష్టం. మీరు చెప్పారా సార్ మీ గురించి ఇలా? చెప్పి నవ్వుకున్నాడు నేను. అంత అనుకుంటే నాకు నా వర్క్ కూడా వినిపిస్తుంటదండి అప్పుడప్పుడు అన్నాడు. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు మీరు ఎలా అయితే చాలా సంవత్సరాల తర్వాత రీఎంట్రీ ఇస్తున్నారో, ఆయన కూడా అలాగే రీఎంట్రీ ఇవ్వబోతున్నారు. సినిమా ప్రొడక్షన్లో ఉంది, త్వరలో రిలీజ్ కాబోతుంది. అవును సార్, అవును. నేను మొన్న చూశాను సార్, నాకు తెలియలేదు, మొన్న ఈ మధ్య పేపర్లో దేంట్లో చూసేది, కానీ మంచి హిట్ అవ్వాలి సార్ ఆయనకి. అండ్ వడ్డే నవీన్ గారి విషయం పక్కన పెడితే, ఆ సమయంలోనో లేకుంటే అంతకు ముందో తర్వాత నాకు అంత ఐడియా లేదు సార్, హీరో తరుణ్ గారితో మీరు ఒక సినిమా చేయాల్సి వచ్చింది, ఆల్రెడీ అంతా ఫిక్స్ అయ్యింది, లాస్ట్కి వచ్చేలేక హీరోకి నిర్మాతకి మధ్య ఏదో డిస్ప్యూట్స్ వచ్చి సినిమా ఆగిపోయిందని విన్నాను. అది ఏం సినిమా, ఎందుకు ఆగిపోయింది? అదే బెల్లంకొండ సురేష్ గారి సినిమా అండి, అది వేరే కథ అండి. అది తరుణ్ గారితో అనుకున్నామంటది. తరుణ్ గారితో అనుకున్న తర్వాత కుదరక నవీన్ గారి దగ్గరికి, నవీన్ గారిది వేరే కథ అండి. ఆ స్క్రిప్ట్ వేరండి, ఈ స్క్రిప్ట్ వేరండి. తరుణ్ గారి ముందు తరుణ్ గారు ఓకే అనుకున్నారు, వాళ్ళ అమ్మగారు అంతా ఓకే అన్నారండి. ఇంకా అనుకున్న తర్వాత దగ్గర నుంచి ఏమైందంటే, నువ్వే కావాలి సినిమా హిట్ అయినా వెంటనే వెళ్ళి కలిసి మాట్లాడామండి. ఓకే. అప్పుడైతే ఒక పేమెంట్ మాట్లాడుకున్నారు.
ఆ తర్వాత అది ఆ సినిమా రిలీజ్ అయ్యి కొద్దీ ఆయన పేమెంట్ ఎలా పెరుగుతూ ఉండేదంటే అలాగా వాళ్ళు ఆ విధంగా వెళ్ళిపోయిందండి. ఆ సినిమా సంవత్సరం ఆడింది సంవత్సరం కదా, ఆడింది సార్. అవును. సో అందుకని పేమెంట్ విషయంలో తేడా వచ్చింది. అదే పేమెంట్ విషయం దగ్గరే వచ్చి ఇంకా అండ్ ఎలా ఉండేవారు తరుణ్ గారు ఆ వయసులో? అంటే చాలా ఎర్లీ స్టేజ్, అంటే ఒక్క సినిమా అప్పుడు సూపర్ హిట్. అంటే అప్పుడు ఆయనతో నేను పెద్ద మాట్లాడేది తక్కువ అండి. మదర్‌తో ఎక్కువ. మదర్‌తో ఎక్కువ డిస్కషన్ జరిగేది. కథ కూడా వాళ్ళే అన్నారు. తరుణ్ కూడా వినలేదు కథ. ఓకే. అండ్ ఒక్కొక్కరి కెరీర్‌లో జీవితం అలా వెళ్తూ ఉంటుంది. ఎవరో ఒక మనిషి రావాలా. వాళ్ళు కలిసిన తర్వాత మన లైఫ్‌లో ఒక అద్భుతాలు జరుగుతాయి. అలా శ్రీహరి గారి జీవితంలో జరిగిన అద్భుతం మీ పరిచయం. ఏమో సార్. అదే విధంగా మీకు గూడా అంతే ప్లస్ అయింది. మీ ఇద్దరి కాంబినేషన్. అవునండి. ఒకానొక టైంలో మీరు శ్రీహరి గారితో 'అయోధ్య రామయ్య' తీసే ముందు, శ్రీహరి సినిమాలంటే 4 ఫైట్‌లు, ఒక 2 డైలాగులు అని ఒక చీప్, అంటే ఈ వర్డ్ నేను వాడకూడదు, బట్ ఉన్న విషయం చెప్తున్నాను. అవును సార్. అవును. ఒక చీప్ కామెంట్స్ చేసేవాళ్ళు ఇండస్ట్రీలో. హ్మ్. దాన్ని మార్చింది మహేష్. ఆ లెక్క మార్చింది మహేష్ అని చెప్పి ఒక టాక్ ఉంటది. నిజమేనా? నిజమే సార్. అంటే నాకు శ్రీహరి అంటే బాగా ఇష్టం సార్ అతను. అతను చాలా మంచోడండి. చాలా మంచి మెంటాలిటీ అండి. అతను వేషాల కోసం తిరుగుతుండేవాడన్నమాట వెరీ బిగినింగ్ అండి. నేను సురేష్ పర్సన్స్‌లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేస్తున్న టైంలో 'తాజ్ మహల్' అని ఒక సినిమా, శ్రీకాంత్ గారిది. శ్రీకాంత్ గారి సినిమా. దాంట్లో హీరోయిన్ బ్రదర్ క్యారెక్టర్ ఉంటదండి అది. ఒక ముస్లిం క్యారెక్టర్ అండి. ఆ క్యారెక్టర్‌కి ముగ్గురు, నలుగురు అనుకున్నారన్నమాట. నాయుడు గారికి ఆప్షన్స్ ఉంటాయండి. అంటే మేము ఒక స్క్రిప్ట్ రాసి ఆయన చేసినప్పుడు ఫస్ట్ ఇద్దరు హీరోలు. హ్మ్. అలాగే ప్రతి క్యారెక్టర్ ఇద్దరు, ముగ్గురు ఉంటారు. ఇతను కాకపోతే ఇతను కాకపోతే ఇతను. అంటే నాయుడు గారు నెక్స్ట్ మంత్ షూటింగ్ అమ్మంటే నెక్స్ట్ మంత్ షూటింగ్ స్టార్ట్ అయిపోవాలండి. అప్పుడు ఎవరు దొరుకుతున్నారో వాళ్ళతో వెళ్ళిపోవాలి. ఆప్షన్స్. ఆప్షన్స్ ఇలా అనుకున్న టైంలో శ్రీహరి పేరు మూడో పేరు, నాలుగో పేరు ఉందండి. ఓకే. నేను చూసిన నాకు కథ తెలుసండి. భలే కథ అని చెప్పేసి నేను శ్రీహరిని కలిసాను, పర్సనల్ కలిసా. అప్పుడు శ్రీహరి ఇక్కడే ఉండేవాడు అండి. కలిసి హరి బాబాయ్ గారు ఒక సినిమా చేస్తున్నారు, దాంట్లో భలే క్యారెక్టర్, ముస్లిం క్యారెక్టర్, నీ పేరు కూడా ఉంది, 4th ప్లేస్లో ఉంది. ఏమో లక్కీగా మొదట్లో ఎవడో దొరికేసరికి నీ వరకు రాదు పెన్ అక్కడికి. మరి నువ్వు ఒకసారి నాయుడు గారికి వెళ్ళి రేపు మార్నింగ్ అన్న. అలాగా ఏంటంటే క్యారెక్టర్ ఇలాగ ఉంటుందన్న. సరే సరే అన్న. నాయుడు గారు మార్నింగ్ 8కి అలా 9కి అలా స్టూడియోకి వచ్చారు. ఇతను 8:30కి వచ్చేసి అరగంట ముందే వచ్చి నిలబడ్డాడండి అలాగే. నాయుడు గారు రాగానే టక్కన కాళ్ళదనం పెట్టాడు. ఎవరు హరి ఏంటమ్మా సార్ ఇలాగా ఆ సినిమా చేస్తాను, ఈ సినిమాలు చేస్తానండి. అదే మన సినిమా చేస్తుంటారు విన్నాను సార్. ఒకటి శ్రీకాంత్ తోటి 'తాజ్ మహల్' సినిమా మంచి కథ అనేసి విన్నాను నేను. ఏదైనా అవకాశం ఉంటే చెప్పండి సార్ నాకు. అదే అనుకుంటున్నాం అయ్యా దాంట్లోనూ అదే ఒక ముస్లిం క్యారెక్టర్ ఒకటి ఉంది అది అని నాయుడు గారు ఓపెన్ అయ్యారు. అలాగే సార్ నాకు ఇవ్వండి సార్, నేను చేస్తాను సార్. నువ్వు మరి చూద్దాం అన్న. నాయుడు ప్రామిస్ చేయలేదండి. చూద్దాం అన్నారు. నేను అక్కడే ఉన్నాను, పక్కన ఉన్నా. చూద్దాం అంటే వెళ్ళిపోయాడు. నేను వెళ్ళిపోయి 1 అవర్లో ఆ గెటప్ వేసుకొచ్చాడు సార్. బా! ముస్లిం గెటప్ వేసుకొచ్చాడు. గడ్డం ఇది మొత్తం మా మేసం తీసేసి మేసం ఉంటుంది, మేసం తీసేసాడు. అప్పటికప్పుడు. మేసం తీసేసి మొత్తం అన్నీ వేసేసుకుని ఇలా వచ్చాడు. నాయుడు రాగేష్ ఎవరో సార్ శ్రీహరి సార్. ఓ మరి నువ్వా భలే ఉన్నావయ్యా అని అంటే 30 శివ గారిని పిలిచి శివ ఫిక్స్. శ్రీహరికి హిందీ వచ్చి కదా ఇక్కడే కదా, ఆ హిందీలో డైలాగ్ అది చెప్పేసరికి నాయుడు గారి మనసు ఇదే అయిపోయింది. ఫైర్ అంటే ఎలాగ ఉండాలయ్యా, ఇదే గెటప్ ఇదే ఇదే అన్నాడు అంతే. ఆ సినిమా అతనికి ఫస్ట్ నంది అవార్డు వచ్చింది సార్, బెస్ట్ విలన్. అతని జీవితంలో రామానాయుడు గారు అందరు కదా, నేనండి అతనికి అనిపించింది. మహేష్ చెప్పడం బట్టే కదా నేను అక్కడికి వెళ్ళాను, నాకు ఆ వేషం వచ్చింది అని చెప్పేసి ఇంకా అందరికీ చెప్తుండేవాడండి. చాలా ఇంటర్వ్యూలో కూడా చెప్పాడండి అతను. ఆ తర్వాత ఇంకా మా సురేష్ పర్సన్స్ సినిమాలు చేయడం అండి. ఇంకా శివయ్య సినిమా, నేను చేస్తున్న ఆ నాయుడు గారి కుటుంబం సినిమా, అన్ని ప్రేమించుకుందారా సినిమా. ప్రేమించుకుందారా సినిమాకి వచ్చేటప్పటికి ఏంటంటే దాంట్లో అప్పుడే పెళ్ళి అయిందండి. మనిషి ఆ గెటప్ కొంచెం ఈ ఫ్యాక్షనిస్ట్ గెటప్లా చేద్దాం, వాళ్ళు ఇలా కాకుండా లుంగీ షర్ట్ పెడదాం చెప్పి లుంగీ షర్ట్ పెట్టి ఇది పెడితే చూడడానికి గ్లామర్ కనిపించేవాడండి. నేనే అన్నా, నేను మీ ఇద్దరు నన్ను బాబాయ్ అంటే నేను అతను బాబాయ్. బాబాయ్ భలే ఉన్నది ఏంటో, నువ్వు బుద్ధిగా ఉన్నావు నువ్వు, హీరోగా కూడా వేయించండి. మళ్ళీ పెట్టుకుంటాడే బాబాయ్ హీరోగా అన్నట్టు. లేదు నువ్వు ట్రై చేయ, నువ్వు ఏమిటి చెప్పలేవు, విలంగా చేసిన రజనీకాంత్ హీరో అవ్వలేదా, మోహన్ బాబు గారు హీరో అవ్వలేదా, చెప్పలేం కదా అన్న.
అన్న టైంకి సార్ మా ప్రేమించ సుందరం రిలీజ్ అయిందండి. మంచి హిట్ అయిందండి. అతనికి మంచి పేరు వచ్చిందండి. ఇమీడియట్లీగా ఒక 1.5 ఇయర్స్కి మా శివయ్య సినిమా అయ్యే టైంకి దాంట్లో కూడా మంచి క్యారెక్టర్ వేశాడు. శివయ్యలో కూడా అతను హీరోగా అవకాశం వచ్చింది సార్. ఏఆర్స్ మహేంద్ర గారు ఒక చిన్న కథ అనుకుని, పోలీస్ కథ అనుకుని రాగానే ఫస్ట్ నా దగ్గరికి వచ్చాడు శ్రీహరి. ఓకే. వచ్చి నాకు హీరోగా అవకాశం వచ్చింది, ఇక డైరెక్టర్ ఎవరైనా చెప్పలేదు వాళ్ళు, నువ్వు చేయి బాబాయ్ డైరెక్టర్ గాని, నువ్వు చే మనందరం కాంబినేషన్ చేద్దాం. నేను దండం పెట్టా. నా ఏం ఇక్కడ సురేష్ పర్సన్స్లో డైరెక్టర్ అవ్వాలని, నేను ఇక్కడే డైరెక్టర్ అవుతా, ఇక్కడ అయిన తర్వాత నేను బయట చేస్తాను. కానీ అప్పటికే అవును సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఎప్పుడైనా పర్లేదు, నా డ్రీమ్ నా ఫస్ట్ సినిమా రామానాయుడు గారి బ్యానర్లను అనేసి అతను చూపించిన స్టూడియోలో ఫొటోస్ ఉంటాయి సార్. నాయుడు గారి పరిచయం చేసిన డైరెక్టర్ ఫోటోలు అన్నీ ఉంటాయి, నాయుడు గారి పరిచయం చేసిన యాక్టర్ ఫోటోలు ఉంటాయి, నాయుడు గారి పరిచయం చేసిన రైటర్ ఫోటోలు ఉంటాయి, నాయుడు గారి పరిచయం చేసిన మ్యూజిక్ డైరెక్టర్ ఫోటోలు ఉంటాయి. అలా నా ఫోటో కూడా ఇక్కడ ఉండాలి. అది సరే ఓకే ఓకే అన్నాడు. అప్పుడు కేఎస్ నాగేశ్వరరావు పెట్టినారు సినిమాని, మంచి హిట్ అయిందండి. పోలీసు, దేవ, సాంబయ్య అయిన తర్వాత ఈ లోపల నాకు ప్రేయస్ రవి ఆ టైంలో అతను నా ప్రేయస్ రవి స్టార్ట్ అయ్యే టైంకి అతను హీరోగా ఎస్టాబ్లిష్ అయిపోయాడు. అంటే మాస్ హీరోగా అదే ఫైట్, పోలీసు, దేవ, సాంబయ్య 3 సినిమాలు అయిపోయాడు. నా ప్రేయస్ రవిలో అతనే బాబాయ్ నువ్వు ఫస్ట్ టైం డైరెక్షన్ చేస్తున్నావు కదా, ఏదైనా చిన్న క్యారెక్టర్ నేను చూపించాను. చేస్తా అన్నాడు. చేస్తాను, ఈ చిన్న క్యారెక్టర్ నేను చేస్తాను. నన్ను చిన్న విలన్ క్యారెక్టర్ ఒకటి ఉంది, మరి చేస్తావు, ఇప్పుడు హీరో కదా, నువ్వు నిన్ను అడగడం కూడా నాకు సిగ్గా ఉందన్న. లేదు నేను చేస్తాను, ₹1 కూడా తీసుకోలేదు సార్. అప్పుడు అతనికి 15 లక్షలు 10 లక్షలు 20 లక్షలు ఏదో ఇచ్చేవారు రెమ్యునేషన్లో. దీంట్లో 5 days 4 days చేశాడు. నేను మీకోసమే అంతే, నా కోసం ₹1 కూడా తీసుకోలేదు. సూపర్ తీసుకోలేదు, సినిమా చేశాను. ఆ క్యారెక్టర్ కూడా సరదాగా కామెడీగా బాగా పేలిందండి ప్రియస్ రవిలో. శ్రీహరి గారితో మీరు తర్వాత సినిమాలు చేశారు, నేను ఆ సినిమాల ప్రస్తావనకు వస్తాను. అయితే మీరు ఆయన కెరీర్ స్టార్టింగ్లో చూశారు కాబట్టి ఆయన మీద ఒక ముద్ర ఉండేది, చాలా మొరట మనిషి, అండ్ బయట కూడా ఎవరికన్నా సహాయం అని వస్తే వాళ్ళకి సెటిల్మెంట్ చేస్తూ అండగా నిలబడేవారు అని చెప్పేసి ఇట్లాంటి ఒక టాక్ ఉండేది. మంచి టాకే ఉంది ఆయన మీద. అయితే రియల్గా ఎలా ఉండేవారు ఆయన పరిచయాలు కానీ ఆయన లైఫ్ స్టైల్ కానీ ఎలా ఉండేది? అంటే ఆయన ఫస్ట్ నుంచి కూడా ఆయన హైదరాబాద్ కల్చర్లో ఉన్నాడండి. ఈ రెజ్లింగ్లోనూ తర్వాత ఈ పహల్వాన్లతో తిరుగుతుంటాడు అంటున్నా. ఆయన ఇది బాడీ బిల్డర్ కదండి. ఆ ఫ్రెండ్స్ అంతా ఉండేవారండి ఆయనకి. అప్పుడు ఎలా ఉంటుందంటే ఒక మన యూసఫ్ కూడా బాడీ బిల్డర్ అనుకోండి, ఆయన శ్రీశైలం యాదవ్ అండి, ఆయన మంచి బాడీ బిల్డర్ ఉండేవాడు. పహల్వాన్ అంటారు. పహల్వాన్ అంటే నాయకుడిని అర్థం అండి. ఆ నాయకుడిని లోకల్ నాయకుడిని చేసేసేవారు. అలాగే ఒక విజయ్ కుమార్ ఉండేవాడు పంజాగుట్లో, విజయ్ కుమార్ యాదవ్ అని, ఆయన పహల్వాన్ అంటే వీళ్ళందరూ ఈయన ఫ్రెండ్స్ అండి. అంటే ఫ్రెండ్స్ అంటే వీళ్ళందరూ జిమ్కి వెళ్ళడం ఇవన్నీ చేయడం అండి. అలాగే ఈయన షూటింగ్ అన్నప్పుడు వాళ్ళందరూ వస్తుండేవారండి, అందరూ సరదాగా మాట్లాడుతుండేవారు. తర్వాత చాలా మంచి మనిషి అండి అతను. ఎవరికన్నా ఏ కష్టం వచ్చినా అది లైట్ మ్యాన్ అవ్వచ్చు, ప్రొడక్షన్ బాయ్ అవ్వచ్చు, లేకపోతే ఒక డైరెక్టర్ అవ్వచ్చు, లేకపోతే హీరో అవ్వచ్చు, ఏదైనా సరే చక్కగా కూర్చొని మాట్లాడుకుని డీల్ చేసేవాడు. డీల్ చేసి ఎవరికి ఏ కష్టం లేకుండా చేసేవాడు. తర్వాత అతనికి గుప్తదానాలు బాగా చేసేవాడు శ్రీహరి గారు. ఎవరైనా ఏదైనా వస్తే తీసుకుంచుకో, మళ్ళీ ఎవరికి చెప్పొద్దు అనమాట. నేను అంటే వద్దు బాబా అని చెప్పొద్దు పాపం, అతను ఇది ఉన్నవాడు, కొంచెం ఆత్మాభిమానం ఉన్నవాడు, మనం ఇచ్చామని తెలిస్తే మళ్ళీ ఏదో బయట ఏదో అనుకుంటారు కదా, శ్రీహరికి వెళ్ళి డబ్బులు ఇచ్చుకుంటే అది అలా ఉండకూడదు అని చెప్పి బాగా చేసేవాడు. కష్టంలో ఉండేవాడి అవసరం తీర్చడమే కాదు, వాడి గౌరవం కూడా కాపాడేవాడు. గౌరవం కాపాడేవాడండి. అలాగే అతని దృష్టిలో అతను మంచి వర్కరు, లేకపోతే అతను మంచి టాలెంట్ ఉన్నవాడు అనిపిస్తే అతను రైటర్ ఉన్నామండి, లేకపోతే డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఉన్నవాడినామండి, లేకపోతే ఏదైనా సరే వాళ్ళని ఎంకరేజ్ చేసేవాడు. సూపర్. మన దేవి ప్రసాద్ ఉన్నాడు డైరెక్టర్, అవును, ఆయన ఫస్ట్ డైరెక్షన్ ఇచ్చింది ఆయనే అవకాశం. బట్ ఆ సినిమా రిలీజ్ అవ్వలేదు అనుకున్నా. కోరి రామకృష్ణ గారి దగ్గర యాక్టర్గా దేవి గారు. అలా చాలా మంది డైరెక్టర్లు ఆయన పరిచయం చేశాడు. అలాగే గ్యాప్ ఉన్న పలానా డైరెక్టర్ గ్యాప్ పొందింది, మంచి డైరెక్టర్ గ్యాప్ పొందని తెలిసింది అనుకోండి, మంచి డైరెక్టర్ అంటే చాలు పిలిచేవాడు. అతను హిట్లు ఫ్లాపులతో పనిచేసి పెట్టుకున్నాడు కదండి, చేసేవాడు. అంటే శ్రీహరి గారి గురించి మాట్లాడుతూ ఉంటే టైం తెలియదు, బట్ మీకు ఇంకా జర్నీ చాలా పెద్దది కాబట్టి ఒక రామానాయుడు గురించి కానీ లేకపోతే ఒక శ్రీహరి గారి గురించి కానీ మనం మాట్లాడుకుంటూ మొదలు పెట్టాం అనుకోండి, రోజులు ఉంటుంది సార్. నా దగ్గర అంత మ్యాటర్ వాళ్ళతో అంటే నాకు వాళ్ళతో అంత బాండింగ్ అండి. అవును, అందుకే నా దగ్గర కూడా క్వశ్చన్స్ అయిపోవట్లేదు. లాస్ట్ క్వశ్చన్,
అయోధ్య రామయ్య సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ సినిమాకి ఆయన కూడా ప్రొడ్యూసర్గా చేశారని చెప్పి విన్నాను. ఆ సినిమాలో తన షేర్ మిగిలిన డబ్బులతో ఇప్పుడుండే ఇల్లు కొన్నారు. ఉమ్, ఇండస్ట్రీలో ఎవరు వచ్చినా సరే ఇది మహేష్ ఇల్లు, ఇది మహేష్ ఇల్లు అని చెప్పేవారట. అవునండి. ఎందుకంటే ఆ ఇల్లు గృహప్రవేశం రోజు అండి, ప్రెస్ వాళ్ళందరూ కూడా వచ్చారు, అందరూ కూడా చెప్పారు, ఇగో ఇగో ఈ డైరెక్టరే మీరు అన్నాడు. దానికి ఒక స్టోరీ ఉంది సార్ ఆ ఇంటికి కూడా అండి. నేను ప్రేయస్ రవి సినిమా చేస్తున్న టైంలో ఆయన డైరెక్టర్ సాగర్ గారి సినిమా ఒక సినిమా ఉండేదండి. ఆ సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడు నా ఇంట్లో ఓకే. ఆయన డేట్స్ కోసం ఓటర్ కలడం కోసం వెళ్ళా. శ్రీహరి గారు ఉంటున్న ఇల్లు షూటింగ్లు ఇచ్చేవారు మాట ఇల్లు. ఎవరిదో ఇల్లు అది. ఓకే. ఓకే. అంటే భలే భలే బాబా ఇల్లు ఎప్పుడన్నా మన ఇల్లు కొనగలదంటే ఇటువంటి ఇల్లు కట్టగలగంతా అని అన్నాడు నాతోటి. ఎప్పుడు స్టార్టింగ్లో? ఆ, నేను ప్రేయస్ రవి డేట్లు అడగడానికి వెళ్ళినప్పుడు ఆయన ఆ సినిమా అంటే ఇది సాగర్ గారి సినిమా సార్, డైరెక్టర్ సుమన్ గారి హీరో అండి. ఓకే. ఆ సినిమా షూటింగ్ జరుగుతుందండి. ఏమో నువ్వే కొనొచ్చేమో కదా బాబు, దాని ఏమంటే 2-3 సినిమాలు టప్ టప్ హిట్లు పడితే ఏముంది టప్పని కొంటావు అంటే, ఆ కోర్టు ఎంత ఉంటుంది ఇది అన్నట్టు, కోర్టు ఎంత ఉంటుంది అన్నట్టు. ఏముంది నీకు లెక్క ఏముంటుంది అంటే, డబ్బులు వస్తే తెలియదు కదా అన్న. అదే మాట నాకు చాలా, నువ్వు అన్నావు మహేష్ ఆ రోజు బాబాయ్, అదే ఇల్లు కొని పడదబ్బా మనం, నా మైండ్లో అలా ఉండిపోయింది, మనం అనుకున్న టైం అలాగే అనుకుంటా. అది కూడా నీ సినిమా డబ్బులతోటి, నువ్వు డైరెక్ట్ చేసిన సినిమా. ఆ సినిమా ఆయన ప్రొడ్యూసర్ అండి, అయోధ్య రమేష్ అండి. వేరే ఆయన ఉన్న ప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన తక్కువ పార్ట్నర్, ఇది షేర్ ఎక్కువ. సూపర్ కదా. అయ్యో సార్ నాకు అది అయ్యి అనిపిస్తుంటే ఒకసారి తదాస్తు దేవతలు ఉన్నారేమో అనిపిస్తుంటుంది. మేము అనుకున్నాం కరెక్ట్ వాళ్ళు దీవించేది. అంటే ఒక రోడ్డు మీద నిలబడి ఒక ఇల్లు చూసి ఇలాంటి ఇల్లు కొనగలను అనుకున్న ఇల్లే ఆ కొనేసారు. ఇంట్లో షూటింగ్ అండి, ఆ ఇంట్లో ఉన్నాం హాల్లో అండి. ఆ ఇంట్లో హాల్లో షూటింగ్ చేస్తే ఆయన కూర్చున్నప్పుడు మాటలు డిస్కషన్ ఉంటుంది. అండ్ ఫైనల్గా అంటే ఇంకొక క్వశ్చనే శ్రీహరి గారి గురించి. ఈ మధ్యకాలంలో వాళ్ళ వైఫ్ డిస్కశాంతి గారు ఇంటర్వ్యూకి వచ్చారు. మా ఆయన చనిపోవడానికి కారణం చుట్టూ ఉన్న స్నేహితులే. ఆయనకి ఆరోగ్యం బాగలేదని తెలిసినా సరే వాళ్ళు ఆయన్ని మిగతా పార్టీలకు కానీ మిగతా అలవాట్లకు కానీ దూరంగా ఉంచలేదు. వాళ్ళు ఆయన్ని అలవాటు చేసి దానికి వ్యసనం చేసేసి ఆయన చనిపోవడానికి కారణం చుట్టూ ఉన్న స్నేహితులే కారణమయ్యారు. అండ్ డాక్టర్ల తప్పు కూడా కారణం అని చెప్పేసి ఆమె ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మీరు ఆ టైంలో శ్రీహరి గారు చనిపోయిన టైంలో మీరు ఆయన టచ్లో ఉన్నారా? అసలు శ్రీహరి గారి మరణం చుట్టూ ఏం జరిగింది? అంటే సార్ పాపం ఆయన హెల్త్ ఎప్పుడు పట్టించుకోలేదు సార్. అంటే ఇప్పుడు తన బాడీ బాగా గట్టిగా ఉండేది కదా సార్, అలా ఉండేవాడు కదా. అటువంటిది నేను ఒకరోజు నైట్ ఆయన మగధీర సినిమా అండి, మగధీర సినిమా సూపర్ డూపర్ హిట్ అయిందండి. అయిన తర్వాత చాలా ఆయనకి ఎనలేని పేరు తీసుకొచ్చిందండి ఆ పేరు మగధీర సినిమా. ఆయనకి అంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కూడా ఆయన రేంజ్ ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది, అవును, అవును. ₹1,00,00,000 పైగా తీసుకెళ్ళిపోయిందండి. ఆ టైంలో ఆయన నేను కలిసి డిస్కస్ చేస్తున్న వేరే సినిమా అంటే వేరే ఒక గ్యాంగ్ మాఫియా గ్యాంగ్ బ్యాక్డ్రాప్ సినిమా చేద్దాం అని ఒక ఇంగ్లీష్ పిక్చర్ ఒకటి ఉందండి. దాన్ని ఇన్స్పిరేషన్గా అనుకుని డిస్కస్ చేస్తుంటుండేవాళ్ళం. చేస్తుంటే నైట్ నేను 12-1 గంట అనుకుంటేవాడిని. ఆ రోజు ఆయన బాగా డ్రింక్ చేస్తున్నారు. దాంట్లో తీసుకున్న ఆయన డైలీ అలవాటు అండి. తీసుకుని సడన్గా వామిటింగ్ అయ్యిందండి. శ్రీహరి గారికి. ఆ వామిటింగ్ వేరే కలర్లో వచ్చింది. తర్వాత ఇంకా ఆయన నైట్ పడుకున్నాడు. ఇంకా నేను వెళ్ళిపోయిన డిస్కషన్ వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ చూపిస్తే ఆయన కొంచెం లివర్ బ్లడ్ అది వామిటింగ్. అది ఒక టైపు పసర్లా పడింది అంటది. ఓకే. నెక్స్ట్ ఆయన టెస్టులు చేయించుకుంటే కొంచెం లివర్ డ్యామేజ్ అయిందని అన్నారు. ఆ విషయం నాకు తప్ప ఇంకెవరికి చెప్పలేదండి నేను. బాబాయ్ ఇలా అన్నారు, పెద్ద దీనికి టెన్షన్ పడాల్సిన పని లేదు అని చెప్పి ఆయన కేరళలో ట్రీట్మెంట్ చేయించుకున్నారు. కేరళ ట్రీట్మెంట్ చేయించుకున్నారండి. మీకు ఒక సినిమా డాన్ సీన్ అని ఒక సినిమా ఉంటుందండి, అవును. మీకు దాంట్లో ఆ వేరియేషన్ కనబడుతుందండి. ఒక షెడ్యూల్ అంతా బాగుంటాడండి, నెక్స్ట్ షెడ్యూల్ వేరే దాంట్లో చూసేటప్పటికి సన్నగా ఉంటాడు. కేరళ వెళ్ళేటప్పటికి కేరళ ట్రీట్మెంట్ చేయించుకున్నారు ఆయన, మొత్తం ఒకేసారి ఒక 20 కేజీలు డ్రాప్ అయిపోయాడు. అయినా కూడా బాగుంది అంటుంటే తప్పితే ఆయన ఏంటంటే దాచిపెట్టుకున్నాడండి. ఆయన హెల్త్ విషయం దాచిపోయిన అంటే ఆయన ఒంట్లో బాగున్నట్టు చేసుకున్నాడు అందరి దగ్గర. ఓకే. రెండోది ఆవిడ శాంతి గారు చెప్పారు కదా, ఆయన ఎవరు పిలిచినా కూడా వెళ్తుంటాడు అంట. అది పార్టీ అవ్వచ్చు, లేదా పెళ్ళి అవ్వచ్చు, చావు అవ్వచ్చు, ఏదైనా సరే అతను ఎవరు ఇప్పుడు మీరున్నారనుకోండి, మీరు పరిచయం లేకపోయినా అన్న నేను ఇలాగ పలానా షాప్ ఓపెనింగ్ చేసి పెట్టుకున్నాను అన్న,
మీరు వస్తే బాగుంటుంది ఇది ఇచ్చారు. వచ్చేవాడు ఆ రోజు గ్యాప్ ఉందనుకోండి, వస్తాను తమ్ముడు అనేవాడు, అడిగోడు మేనేజర్ని, ఏమైనా షూటింగ్ ఉందంటే లేదంటే వచ్చేవాడండి. అలాగైనా ఎవరిని కాదనేవాడు కాదండి. వచ్చినప్పుడు సరదా కూర్చొని వీళ్ళు తిరుగుతుంటుంటారు కదండి. ఈయనకున్నది బయట వాళ్ళు తెలిసేది కాదండి. అవును. తెలియక ఇంకా అలా చేస్తుంటారు. అది శాంతి గారు చెప్పేవారు కాదు, శ్రీహరి గారు చెప్పేవారు కాదు. ఇంకా అలాగే ముదిరిపోయిందంటే కానీ ఏదన్నా సరే భగవంతుడు రాతంటుంది. మనం మీరు వెళ్ళారా చనిపోయినప్పుడు? నేను దగ్గర ఉన్నాను. దగ్గర ఉంది. ఆయన చనిపోయిన తర్వాత నాకు ఫస్ట్ అక్కడి నుంచే కాల్ వచ్చిందండి, బాంబే నుంచే కాల్ వచ్చింది. ఇలా శ్రీహరి గారు ఇలా ఇలా అనేసి మేకప్ మ్యాన్ ఉన్నాడు, నేను ఆయన ఫోన్ చేశాడు మధ్యాహ్నం 12 గంటలకు ఆ టైంకి, అలా 1 గంటకి ఆ టైంకి ఫోన్ చేశారు. నమ్మలేకపోయాను, షాక్ అయిపోయాను. మీ కెరీర్లో అందరికంటే మీరు ఎక్కువ ప్రేమించింది రామానాయుడు గారిని. అవును సార్, ఆయన నాకు దేవుడు అంతే, గాడ్. అలాంటి రామానాయుడు గారు మిమ్మల్ని పిలిచి వెంకటేష్ గారితో, విక్టరీ వెంకటేష్ గారితో మీకు సినిమా ఇస్తానని చెప్పి కొంతకాలం అక్కడే పెట్టుకొని వేరే ఆఫర్ అంటే వెంకటేష్ గారికి వేరే సినిమా తక్కువ బడ్జెట్లో అయిపోతుందని చెప్పి మళ్ళీ ఆ డేట్లు అటు పంపించేసి మిమ్మల్ని ఖాళీగా ఉంచేసి చాలా ఇబ్బంది పెట్టారు అని ఒక టాకు. బట్ మహేష్ కాబట్టి సర్దుకున్నారు అని ఒక టాకు. ఆ టైంలో మీ మధ్య కానీ రామానాయుడు మధ్య కానీ ఏమన్నా తేడా వచ్చిందా? అసలు ఏం జరిగింది? అంటే రేస్ రవే సినిమా అవ్వగానే నాకు చిరంజీవి గారి సినిమా పేపర్లో వచ్చింది సార్, న్యూస్ వచ్చింది. న్యూస్ రాగానే నన్ను వెంటనే మా రామానాయుడు గారు పిలిచారండి. ఏం మహేష్ చిరంజీవి గారి సినిమా చేస్తున్నావంటే, ఇంకా లేదు సార్, ఆయన సారు కథ రెడీ చేయమని చూడు మహేష్, మంచి కథ చూడు అన్నారు. దాంట్లో డిస్కషన్ జరుగుతుందంటే, లేదు నువ్వు ఇక్కడే చేయి, సెకండ్ ఫిల్మ్ కూడా ఇక్కడే చేయి నువ్వు. సురేష్ బాబు నేను కూడా అనుకున్నాం, వెంకటేష్ అనుకుంటున్నాడు సురేష్ బాబు, ఒకసారి సురేష్ బాబు కలువు అన్నాడు. సురేష్ బాబుని కలిసాను, కలిస్తే ఆయన కొన్ని సినిమాలు ఇచ్చారు నాకు. ఇచ్చి మహేష్ సినిమాలు నువ్వు రెడీ చేయక ఈ చూసి ఒక బొబ్బిల్ రాజా, ఒక ప్రేయస్ రవే, ఇలా ప్రేయస్ రవే ఇలా డ్రామా, బొబ్బిల్ రాజాలో ఎంటర్టైన్మెంట్, అలాగే అన్ని ఒక మిక్స్డ్ ఎమోషన్స్ చేసి మొత్తం చేయండి. అప్పుడు నేను పాసన్ మురళి గారు కూర్చుని ఒక 5-6 నెలలు 4-5 నెలలు కూర్చున్నాం సార్. కూర్చుని చేసామంటే మాకు మా టైం బాగుండాలి కదా సార్. ఫస్ట్ హాఫ్ బాగుంటే సెకండ్ హాఫ్ సెట్ అయ్యేది కదా సురేష్ బాబు గారికి, సెకండ్ హాఫ్ బాగుందంటే ఫస్ట్ హాఫ్ తేలిపోయింది, ఈ డిస్కషన్ జరుగుతూ ఉండేదండి. ఈ లోపల ఏమైందంటే జై మందిర్ అనేసి సినిమా ఎన్ శంకర్ గారిదండి. ఆ సినిమా పరిశుభ్ర బ్రదర్స్ వాళ్ళు చెప్పడం కథ అండి. రెండోది ఏంటంటే వాళ్ళు ఏదో ఒక థమ్స్అప్ కంపెనీ, కోకో కోలా కంపెనీ ఏదో ఉంటుంది, స్పాన్సర్ చేస్తారు. ఆ కంపెనీ స్పాన్సర్ మీద టీం అంతా కలిసి లండన్ ఎక్కడికి వెళ్తారు కథలో అదండి. అలాగే రియల్గా కూడా ఆ కంపెనీ బ్రాండ్ పెట్టడంతో వాళ్ళు పెద్ద అమౌంట్ ఇస్తున్నారు. ఇంకా సురేష్ బాబు గారు ఆలోచించారు, ఆ అమౌంట్ ఆల్మోస్ట్ 70% సినిమా అయిపోతుంది ఆ స్పాన్సర్ చేసే అమౌంట్ తోటి. అని నన్ను పిలిచి మహేష్ ఇది అయిపోయిన తర్వాత చేద్దామని సినిమా చేద్దాం, ఏమంటే మరి ఈ సినిమా చేద్దాం అనేసి అంటే నేను సరే ఓకే బాబా అలా అలాగండి అన్న. బట్ ఏంటంటే ఇప్పుడు వెంకటేష్ బాబు గారు అంటే ఆ సినిమా స్టార్ట్ చేసిన తర్వాత అది అవ్వడానికి మళ్ళీ 8 నెలలు 9 నెలలు పడుతుంది. అది అయిన తర్వాత మళ్ళీ అంటే సురేష్ బాబు ఇమీడియట్గా మళ్ళీ ఇంకో సినిమా ఉంటుంది వెంకటేష్ బాబు, ఇంకొక సినిమా బయట సినిమా చేసింది మళ్ళీ ఇంకోటి ఉంటుంది. మళ్ళీ నాకు గ్యాప్ అనుకోకుండా మళ్ళీ 2 years గ్యాప్ వచ్చేలా ఉంది, గ్యాప్ 1.5 year. ఎందుకంటే ప్రేయస్ రవే రిలీజ్ అయిన తర్వాత చాలామంది హీరోలు చాలామంది అప్రోచ్ అయ్యారండి. బట్ నేను ఇంకా మా సురేష్ బాబు సినిమా ఉంది కదా, దీని తర్వాత చేద్దాం అని నేను కూర్చోవడం అండి. ఇంక ఇది కొంచెం పోస్ట్ పోన్ అవడంతో నేను కూడా కొంచెం ఆ టైంలో కొద్దిగా అప్సెట్ అయ్యాను అనుకుంటుంది. ఇద్దరి మధ్య గ్యాప్ పెరిగిందా? గ్యాప్ ఏం లేదంటే ఇంకా అంటే నేను నాయుడు గారితో ఓపెన్గా మాట్లాడడానికి ఉండేవారు కదా సార్, సార్ ఏమో ఢిల్లీలో ఉండేవారు. సురేష్ బాబు గారు ఇంకా చేయండి, ఇంకా కూర్చోండమా, ఇంకా బాగా చేయండి, ఇంకా బాగా చేయండి అంటూ ఉండేవారు. నిజంగా ఆ ప్రొడక్షన్ చేసేది నా రామానాయుడు గారు, నాయుడు గారు దానికండి, సురేష్ బాబు గారు కాదండి, నాయుడు గారు. సరే ఇంకా ఈ లోపల గ్యాప్ బాగా వస్తుంది అనుకున్న టైంలో మన శ్రీహరి గారు వచ్చి సినిమా చేయాలన్నారు, అయోధ్య రామాయణం. అప్పుడు బయటకు రావాల్సి వచ్చింది. అప్పుడు నేను ఇంకా గ్యాప్ అప్పుడు ఏమైందంటే నన్ను ఇంకో 2 పెద్ద హీరోలతో నన్ను పిలిచారు సార్. పిలిస్తే నేను సరే ఇప్పుడు వెంకటేష్ పిక్చర్ రావడానికి లేట్ అవుతుంది కదా, ఎవరా పెద్ద హీరోలు? ఎందుకంటే వాళ్ళని అప్రోచ్ అయ్యాను సార్. చెప్పండి, చాలా సంవత్సరాలు అయిపోయింది. అయినా ఎందుకు సార్ వెళ్తే వాళ్ళు వేరే డైరెక్షన్ పెట్టేశారు సార్, అది వేరే డైరెక్షన్ పెట్టుకున్నారు. దాంతో ఇంక నేను పనిచేసిన మా శ్రీకాంత్ గారిని కూడా అడిగా. అంటే శ్రీకాంత్ గారు జగద్వాద కాంబినేషన్ సినిమా చేద్దాం అనేసి మధుమురళి గారు ప్రొడ్యూసర్, ఆయన తిరుగుతుంటే నేను ఇంకా వెంకటేష్ గారి పిక్చర్ ఉంది కదా ఇవన్నీ ఎందుకులే ఇంకా అంటే, ఎందుకంటే
దీని కాన్సన్ట్రేషన్ అంతా దీమే పెట్టాం కదా, ఇది అయిన తర్వాత చేద్దాం, 2 సినిమాకి ఇంకెక్కడ చేయమంటున్నారు కదా, అది అయిన తర్వాత కదా అనేసి నేను దాని మీద కూర్చున్నాను. ఇప్పుడు ఇది ఎప్పుడైతే కొంచెం పోస్ట్ పోన్ అవుతుందో నేను మళ్ళీ ఆ సేమ్ నన్ను అడిగిన ప్రొడ్యూసర్లని, నన్ను అడిగిన హీరోలని అడిగితే ఎవరి మటుకు వాళ్ళు ఫుల్ ప్యాక్లో ఉన్నారు మన. అరే ఆ డైరెక్షన్ పెట్టేసాం, అరే ఇలా పెట్టేసాం, అరే నువ్వు 1 మంత్ ముందు చెప్పాల్సిందే, అది ఇలా జరిగింది అలా జరిగింది అని. సరే సరే ఎలా రాసి పెట్టింటే అలా జరుగుద్దిలే. సో ఫైనల్గా అయితే వెంకటేష్ గారి మూవీ కాలేదు, బయటకు వచ్చిన తర్వాత వేరే మూవీ లేదు. లేదండి, కానీ నేను బాధపడేవాడిని కాదండి. నేను నాకు ఎందుకో తెలియని ఒక మధురమైన ఆనందంలో ఉండేవాడిని అండి. ఏంటంటే నా డ్రీమ్ ఫుల్ఫిల్ అయిపోయింది సార్. అప్పటికి నేను మా ఇంట్లో గోడ మీద రాసుకున్నాను, ఒక చిన్న పోస్టర్ మీద పేపర్ పెట్టుకుని, రామానాయుడు నిర్మాత, మహేష్ డైరెక్టర్ అనేసి ఒక పెట్టుకున్నాను. అది వచ్చేసింది, పోస్టర్ వచ్చేసింది, ప్రేయసరమే పోస్టర్ వచ్చేసిందండి. ఇంక దాంతో నాకు ఒక రకమైన నేనే చేసేసాను. 5 సంవత్సరాలు నేను ఓన్లీ జస్ట్ 5 years అంతే. 5 yearsలో నా డ్రీమ్ ఎంత ఫాస్ట్గా అయిపోయిందా. నాకన్నా సీనియర్స్ చాలా మంది ఉన్నారు కాంపౌండ్లో, వాళ్ళని కాదని నాకు నాయుడు గారి చిన్న స్నేహితులు నిజంగా నా ఇది అన్న డ్రీమ్లో ఉండివ్వండి సార్ నేను ఇలాగా. ఆ తర్వాత ఇంకా లేట్ అయింది, శ్రీహరి గారే వచ్చి మా ఇంటికి వచ్చి, మహేష్ బాబాయ్ సినిమా చేద్దాం, పోసార్ మంచి కథ చెప్పాడైనా, నువ్వైతే బాగుంటుంది చేద్దాం అంటే ఇంక అప్పుడు సో అలా ఐజరామయ్య పట్ల చేసాను సార్. అండ్ మహేష్ పేరు కానీ చెప్తే, మహేష్ చంద్ర ఈ పేరు కానీ చెప్తే, ఇండస్ట్రీలో చాలా మంది ఆయన్ని మోసం చేసిన వాళ్ళే, బట్ ఆయన మాత్రం ఒక్కరిని మోసం చేశారు అని చెప్పి నాకు ఒకరిద్దరు చెప్పారు. మీరు మోసం చేసిన ఆ ఒక్క మనిషి ఎవరో గుర్తున్నారా? మోసం అనేది అనకూడదు కానీ సార్ మీరు ఆయనకి లైట్ గా హ్యాండ్ ఇచ్చారు, ఎవరు సార్ అది? గుర్తొచ్చారా? అంటే ఇస్తా కదా హ్యాండ్ ఇచ్చి తెలిసే దానికి. బ్రహ్మానందం గారు. నిజంగా ఆయన మహాన్ గొప్పడు సార్. ఆయన ఒప్పుకుంటారా? నేను అన్నమాట ఒప్పుకుంటారా? హ్యాండ్ ఇవ్వడం కాదు సార్, హ్యాండ్ ఇవ్వడం కాదు. బ్రహ్మానందం గారు వాళ్ళ అబ్బాయితో సినిమా చేద్దాం అన్నారు నాతో అండి. చేద్దాం అని చెప్పేసి ఆయన ఒక ప్రొడ్యూసర్ని కూడా నాకు అప్రోచ్ చేశారు. చేసి, మహేష్ మా అబ్బాయిని నువ్వు లాంచ్ చేయాలమ్మా, నేను కథ కానీ ఏది అడగను, అంచేత నువ్వు గ్యారెంటీ హిట్ కొడతావు, నువ్వు అది అంటాను, నువ్వు ఆ ప్రొడ్యూసర్ నీకు ఇచ్చేస్తాను ఆ బడ్జెట్లో. అదే నువ్వు 2 కోట్లు ఒక బడ్జెట్ ఇస్తాడు, ఆ బడ్జెట్లో నువ్వు చేసుకోవచ్చు, దాంట్లో ఎంత మిగిలితే నువ్వు చేసుకో, ఆ సినిమా మీద ప్రాఫిట్ కూడా నువ్వే తీసుకో అని చెప్పి నాకు ఫుల్ ఆఫర్ ఇచ్చాడు సార్ ఆయన. ఇస్తే నేను అదే హనుమంతు అయిపోయిన తర్వాత మాట నేను అదే కథ మీద కూర్చున్నాను అనమాట. ఇప్పుడు కథ దానికి మన అశోక్ కుమార్ ఉండే, టీవీ అశోక్ కుమార్ గారు రైటర్, ఆయన ఒక కథ చెప్పాడు నాకు. ఇది బాగుంటుందండి, సరదాగా ఉంది, బ్రహ్మానందం గారు అబ్బాయి మీద కూర్చొని వర్క్ చేద్దామని చెప్పి అది వర్క్ చేస్తున్నాం సార్. వర్క్ చేస్తున్న టైంలో ఏమైందంటే భాగ్యరాజు గారు సడన్గా ఒకరోజు ఫోన్ చేశారు సార్ నాకు. ఫోన్ చేస్తే నాకు ల్యాండ్ నెంబర్ అండి, ల్యాండ్ నెంబర్ రింగ్ అయితే భాగ్యరాజు అని మాట్లాడుతుంటే ఎవరో ఫేక్ కాల్. నేను భాగ్యరాజు వీరాభిమాని అండి, అది అందరూ ఇండస్ట్రీలో అందరికీ తెలుసండి. ఎవరు కావాలని చేస్తున్నారు, నేను మా శ్రీహరి వీళ్ళందరూ కూడా మిమిక్రీలు చేస్తుంటారు అనమాట అండి. అలా ఎవరు చేస్తే నేను చెప్ప భాగ్యరాజు గారు ఏంటండి అండి, మీ సినిమా చాలా బాగుందండి, హనుమంత్ సినిమా చూశాను, తర్వాత ఎవరు ఈ డైరెక్టర్ని చూస్తే మీ వికీపీడియాలో మీ సినిమాలు చూశాను, మీ ప్రేయస్ రవే కానీ మీ అయోధ్య రవే కానీ చాలా వండర్ఫుల్ ఫిల్మ్స్ అని చెప్తుంటే, ఓ థ్యాంక్ యూ సార్, నేను క్యాజువల్గా మాట్లాడుతాను. నమ్మకం రాలే ఇంకా? లేదండి, అసలు నమ్మకం లేదండి. అంటే ఆయన ఒరిజినల్ వాయిస్ కూడా నాకు మైండ్లోకి ఎక్కలేదండి అది. అంటే సార్ నేను తర్వాత మాట్లాడుతుంటే తమిళేస్ వస్తుంది అలాగా. సార్ సార్ మీరు నిజంగా భాగ్యరాజు గారు? భాగ్యరాజునే నేను మాట్లాడుతుంది. సారీ సార్, నేను ఎవరో ఆట పట్టిస్తున్నారేమో అనుకున్నాను సార్, నేను అలా అయితే నిజంగా నేను నమ్మలేకపోతున్నాను సార్ మీరు చెప్తుంటే. లేదు, నేను నెక్స్ట్ వీక్ వస్తున్నాను, హైదరాబాద్ వస్తున్నాను, ఈవీవి సత్యనారాయణ గారికి ఒక కథ చేస్తున్నాను, రాసి మూవీస్ నరసింహారావు ప్రొడ్యూసర్, దానికి వస్తున్నాను, నేను వచ్చినప్పుడు కలుస్తాను మిమ్మల్ని అన్నాడు. నేను ఫోన్ పెట్టిన నాకు అయ్యమయ్యంలోకి వెళ్ళిపోయామంటాయి. భాగ్యరాజు గారు కరెక్ట్గా 1 week తర్వాత అంటే ఆయన రాసి మూవీస్ నరసింహారావు గారు మా ఆఫీస్కి వచ్చారు సడన్గా. వస్తే షాక్ అండి. ఆయన కూర్చోబెట్టి ఇంకా నేను సురేష్ ప్రొడక్షన్స్లో అసిస్టెంట్గా చేస్తున్న టైంలో బిగినింగ్ డేస్లో మా పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ చెన్నైలో జరుగుతుండేది. సూపర్ పోలీస్ సినిమా కానీ, తక్దిర్ వాళ్ళ హిందీ సినిమా, ఆ సినిమా కానీ, ధర్మచక్రం సినిమా కానీ, ఈ ఎడిటింగ్ రీ రికార్డింగ్ అన్నీ అక్కడ జరుగుతుండే మనం. ఆ టైంలో అక్కడికి వెళ్ళినప్పుడు భాగ్యరాజు ఫోటోలు, వాల్ పోస్టర్లు అవి చూసి నాకు భాగ్యరాజు అంటే బాగా ఇష్టం. ఆయన స్క్రీన్ ప్లే లెజెండ్ కదా. స్క్రీన్ ప్లే అంటే ఆయన యాక్టింగ్, ఆయన అంతానే ఆయన ఒక్కసారి చూడాలి,
కానీ చూడండి అలా ఇంటి ముందుకి రామారెడ్డి గారు ఆఫీస్కి భాగ్యరాజు గారి ఇంటికి ఒక కిలోమీటర్ 2 కిలోమీటర్లు ఉంటుందండి. మార్నింగ్ వాకింగ్ కింద వెళ్ళేవాడిని. జనం అంతా ఉండేవారండి. చాలాసేపు నుంచునేవాడిని కనబడుతుంటే మళ్ళీ మళ్ళీ 9 గంటలు మళ్ళీ ఇక్కడ ఉండాలి, ఆఫీస్లో ఉండాలి. వచ్చేసేవాడిని. అలా ఉంటూ ఏదో టైంలో తర్వాత నేను డైరెక్టర్ అయిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళి కలుద్దాం, ఆయన కథ ఆయన అడిగి ఆయన కథ నేను డైరెక్ట్ చేద్దాం, ఆయన ఇష్టం, ఆయన మంచి కథ తీసుకుందాం ఆయన దగ్గర, ఈ డ్రీమ్లో ఉండేవాడు అనమాట. అటువంటిది ఆయన నా దగ్గరికి వచ్చి మాట్లాడడం, ఇద్దరం కలిసి ఫిల్మ్ నగర్ క్లబ్లో కూర్చుని డిస్కస్ చేయడం, ఆయన ఒక కథ చెప్పడం, ఆ కథ నాకు బాగా నచ్చడం అండి. నేను తీస్తాను సార్ ఈ కథ అంటే, కాదు ఈ కథ నేనే చేయాలనుకుంటాను, మా అబ్బాయిని పెట్టి చేయాలనుకుంటున్నానంటే, సార్ అదేదో మీ అబ్బాయి నాకే మనసు నేనే చేస్తాను సార్ అనడం, ఆయన వెంటనే ఓకే అనడం అండి. అలా బ్రహ్మానందం గారి సినిమా పక్కన పెట్టేశారా? అప్పుడు అంటే బ్రహ్మానందం గారికి వెళ్ళి, సార్ గురుగారు, నేను గురుగారు అంటాను బ్రహ్మానందం గారు. నాకు ఎందుకు అంటే ఆయన సరస్వతి పుత్రుడు అండి. ఆయన మామూలుగా సినిమాలో అందరికీ ఒక కామెడీ యాక్టర్ కదా, అది మహా మహాజ్ఞాని అండి ఆయన. బ్రహ్మానందం గారు తెలియని విషయం అంటూ ఏముండదు. లెక్చరర్ కదా సార్, గురువు అండి. అవును. నాకు లెక్చరర్ అంటే మా అమ్మ కూడా టీచర్ అండి. ఆయన అంచేత ఆయనకు గురువుని గౌరవించడం నాకు ఇష్టం అండి. నేను కళ నమస్కారం పెడుతుంటా. నేను రామారెడ్డి గారికి పెడుతుంటా, నెక్స్ట్ ఆయనకే పెడుతుంటాను అనమాట, బ్రహ్మానందం గారు. బ్రహ్మానందం గారికి. ఇద్దరికి సార్ ఇది పొజిషన్ ఇలాగంటే, ఓకే ఓకే చేద్దాం, ఓకే అది అయితే చేద్దాంలే అన్నారు. అసలు ఏమనలేదు. చేసి ఏమనలేదు, నాకు ఏమనలేదంటే ఈ సినిమా నేను వేరే ప్రొడ్యూసర్స్ అనుకుంటే ఎవరు సెట్ అవ్వకపోతే నేనే దిగాను అనమాట. అవును. నేనే దిగి 5 నెలలు అయిపోద్ది అనుకున్నాను సినిమా. అంటే 5 నెలలు అవుతున్న సినిమా 3 సంవత్సరాలు పట్టిందండి. భాగ్యరాజు గారి కొడుకు సినిమా. దాంట్లో బ్రహ్మానందం గారితో మంచి కీలకమైన క్యారెక్టర్ సార్. అడగంటే తక్కువ చేసాడు సార్. డబ్బులతో రెమ్యునేషన్ కూడా మాట్లాడలేదండి. అప్పుడు ఆయన ఆ రోజున అప్పుడు హైయెస్ట్ పేమెంట్ అయిందండి. అప్పుడు 1,50,000 అంతా తీసుకునేవారండి. డబ్బులు తర్వాత చూద్దాం, ముందు డేట్లు చెప్పు అని చెప్పేసి ఆ డేట్లు అండి. తర్వాత నేను అనుకున్న షెడ్యూల్ పోస్ట్ పోన్ అయిపోవడం, అలాగే అయిపోవడం. నాకు తర్వాత నేను ఏదన్నా సరే పక్కా స్క్రిప్ట్ రెడీ చేసుకుని 60 రోజులు అనుకుంటే 50 రోజులు తెస్తాండి, 50 రోజులు అనుకుంటే 45 రోజులు తెస్తాండి, పక్కా చేసుకునండి. అటువంటిది ఇక్కడ నాకు చేతిలో పక్కా స్క్రిప్ట్ లేదండి. కథ ఉంది కానీ ఆయనే రాయాలండి, డైలాగ్స్ ఆయనే రాస్తారండి. ఆయన డైలాగ్ రాస్తాడు. ఆయన డైలాగ్ రాస్తుంది ఆయన లొకేషన్లో ట్రాన్స్లేషన్ చేయించుకుని, ట్రాన్స్లేషన్ మళ్ళీ ఆ తమిళ స్మెల్ రాకుండా డైలాగులో మళ్ళీ తెలుగు స్మెల్ రావడానికి కూర్చొని రైటర్ పక్కన కూర్చొని రాయాలండి. టైంకి కూడా ఇవ్వలేదంటే స్క్రిప్ట్. అదే కదా సార్ నాకు ప్రాబ్లం, అదే కదా అయిందండి. ఆయన ఏంటంటే లొకేషన్కి వస్తారు సార్. ఇప్పుడు సీన్ ఉంది, సీన్ ఏంటో నాకు తెలుసు, దానికి తగ్గట్టు సెట్ ప్రొపరేట్ రెడీ చేసుకుంటాం. ఆయన లొకేషన్కి వచ్చిన తర్వాత లొకేషన్లోకి వచ్చి సీన్ రాదు. ఇక్కడ ఉంది, కెమెరా ఉంది, ఈ లైట్ ఉంది, ఇది ఉంది, ఈ ఐ డ్రీమ్ మీడియా బోర్డు ఉంది పెట్టి, ఇదేదో ఇది డైలాగ్లోనో దాంట్లోనో వచ్చేలా రాస్తాడు అండి నేను. ఓకే. ఆయనకి వచ్చి ఆయన రాసి సీన్ రాసి 3 గంటలు 4 గంటలు పడుతుందండి. అక్కడ 8 గంటలకు సెట్లో ఆయన వస్తే 10, 11, 12 అవుద్దండి. 12 గంటలకు ఆయన ఇచ్చిన తమిళ్లో తమిళ్లో రాస్తారండి. ఆ తమిళ్లో మళ్ళీ మాకు వేరే ట్రాన్స్లేటర్ ఉంటాడండి, ఆ తమిళ్ని తెలుగు ట్రాన్స్లేట్ చేసిస్తాడు. ఆ తెలుగు ట్రాన్స్లేట్ చేసి ఇచ్చిన ఆయన మళ్ళీ అయిపోయింది కదా సార్. మాకు అప్పుడు డైలీ పేమెంట్లే కదా సార్. అప్పుడు అవును. కోట శ్రీనివాసరావు గారికి ₹1,00,000, షిండే గారికి ₹1,25,000, బ్రహ్మానందం గారికి ₹1,00,000, ఇలా ఉంటాయి రేట్లు. అది మరి చేసినా చేయకపోయినా ఆర్టిస్టులు వచ్చారు కదండి, మరి డబ్బులు ఇవ్వాలి కదా. నేను 50 రోజులు అనుకున్న సినిమా 115 రోజులు చేసాను సార్ ఆ సినిమా. 3 ఇంతలు. అదొక కథ. అంటే ఏ రోజన్నా రిగ్రెట్ ఫీల్ అయ్యారా? నేను ఆ రోజు కానీ, అంటే బ్రహ్మానందం గారి గురించి మీరే అంత గొప్పగా చెప్పారు, అలాంటి మహానుభావుడికి దూరంగా జరిగి ఇటు రావడం వల్ల అటు ఆయనగా నష్టపోయాడు, నా జీవితమే తలకిందులు అయిపోయింది, నేను ఆ రోజు బ్రహ్మానందం గారి కొడుకుతో సినిమా తీసి ఉంటే ఈరోజు అందరం బాగుండే వాళ్ళం కాదా అని చెప్పి ఎప్పుడన్నా అనిపిస్తుంటా సార్. నేను కనుక ఆ రోజు బ్రహ్మానందం గారితో సినిమా చేసి ఉంటే నేను కొనుక్కున్న ప్రాపర్టీస్ అన్నీ అలా ఉండి ఇంకా నేను ప్రొఫెషనల్గా వచ్చేవాను కదా సార్. వచ్చిన డబ్బులతో ఏదో కొనుక్కుంటూనే ఉంటాను కదా. అవును. ఈరోజు నేను అమ్ముకున్న ప్రాపర్టీస్ అయితేనో ఏదైతేనో నేను నష్టపోయి ఏదైతే చూస్తే 60-70 కోట్లు వచ్చింది మొన్న మధ్య లెక్కేస్తే. సరే ఏదన్నా అనుభవించాలి కదా ఒకసారి. మొత్తం ఎంత లాస్ అయ్యారు ఈ సినిమాలో, భాగ్యరాజు గారి కొడుకు సినిమాలో? అంటే నేను ఆ సినిమాకి 5 కోట్లు అయింది సార్. ఆ రోజు 5 కోట్లు అయింది సార్. 2009-10లో ఉండే ఆ రోజు 5 కోట్లు అయితే, ఆ రోజు నేను 5 కోట్లకి నాకు బయట అప్పులు తెచ్చాను కదా సార్. అప్పులు క్లియర్ చేయాలి కదా, అప్పులు వడ్డీలు పెరిగిపోయాయి.
ఆ వడ్డీ 2.5 కోట్లు పైగా 3 కోట్లు అయిపోయింది వడ్డీలు. అంటే 8 కోట్ల రూపాయలు. 8 కోట్ల రూపాయలు అప్పులు తీర్చడం కోసం నేను ఎవరితోటి మాట పడకూడదు. మనం వెళ్తే ఏమంటారు ఎప్పుడు శరీరం ఆన్లో ఉండాలి, మనం ఇది ఉండాలి, స్ట్రాంగ్గా మాట్లాడాలి తప్పితే ఒకరి కింద ఉండి మాట్లాడకూడదు అన్న మెంటాలిటీ సార్ అది. దాంతో వద్దు, మనం ఏమంతా హ్యాపీగా అలా వచ్చాం పోనీ ఏమంతా తీసంటే మళ్ళీ ఒక హిట్ పడదు, మళ్ళీ మనకు వస్తాయి కదా అన్న ఉద్దేశంతో ఉండేవాడమాట. కొన్ని మొత్తం క్లీన్ చేసేసుకున్నాను. అవి ఈ రోజు లెక్కేస్తే 10 టైమ్స్ పెరిగాయి. 8 కోట్ల అప్పు తీర్చారా? మొత్తం అంతా ఎవరికేం బాకీ లేను. ఎలా తీర్చారు? ఆస్తులు అమ్మారా? అమ్మే కదా సార్. శుభ్రంగా ఫిల్మ్నగర్ ఇల్లు ఉండేది, డ్రీమ్ వ్యాలీలో ఒక ఇల్లు ఉండేది, ఇంకోటి అక్కడక్కడ సైట్లు ఉండి అన్నీ అమ్మేసి బాడిగింట్లోకి వచ్చేసారు. మొత్తం అన్ని అందరికీ ఇచ్చేసామంటే హ్యాపీగా ఉన్నాం. ఏ టెన్షన్ లేదు. అంటే ఎప్పుడన్నా వెనక్కి తిరిగి చూసుకుంటే బాధ అనిపిదా? ఇంత ఆస్తి పోయింది, ఇంచుమించు 100 కోట్ల రూపాయల ఆస్తి. కెరీర్లో చాలా ఇబ్బందులు పడ్డారు ఇదే సినిమా వల్ల. ఆ సినిమా పేరు కూడా లవ్ ఇన్ హైదరాబాద్ అనుకుంటారు. ఇప్పటికీ రిలీజ్ కాలేదు కదా. ఇంకా లేదు. ఆ సినిమా వల్ల మీరు అరెస్ట్ కూడా అయ్యారు అనుకుంటాను. అరెస్ట్ అయ్యారా? అరెస్ట్ వారెంట్ వచ్చింది? అరెస్ట్ వారెంట్ వచ్చిందండి. అరెస్ట్ వారెంట్ కూడా వచ్చింది. సో బౌన్స్ కేసు ఉంది. అంటే మా పార్ట్నరే చెక్ తీసుకుని నాకు తెలియకుండా దాన్ని బౌన్ చేసి సంతకాలు పెట్టి ఐఏసీస్ మొత్తం చేసినట్టు అదొక కర్మ అనుకున్నది. సో ఎప్పుడైనా బాధపడ్డారా? అనవసరంగా పట్టుకున్నాను అంటే నేను చిన్నప్పటి నుంచి మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కదా సార్. మా అమ్మ టీచర్ అండి. మా అమ్మ మాకు కథలు చెప్తుంటుంది. నాకు ఆ సత్యచంద్రుడి కథ గుర్తుకొస్తుంటుంది. మనం ఒక రాముడి కథ, వాళ్ళే భయంకర కష్టం, మనంతా బొంగులది అన్న ఫీలింగ్లో ఉంటారు. నాకు పెద్ద ఫీల్ అవును సార్ దీని గురించి. నేను కానీ, నా భార్య కానీ, నా పిల్లలు కానీ ఎవరు కానీ మాకు ఫ్రెండ్స్ కానీ బంధువులు కానీ సానుభూతులు చూపిస్తుంటారు. నేను పెద్ద ఫీల్ సానుభూతి అలా చేస్తుంటే బాగుండేదేమో కదా, అది చేయకుండా ఉంటే బాగుండేదేమో కదా. నేను మా వైఫ్కి చెప్తుంటా, అవి అసలు విని అలా వదిలేసంటే మనకి ఇంకా ఫ్యూచర్ ఉందిగా, చాలా ఉంది, దానికి ఇదేం ఫీల్ అవ్వాల్సిన పని లేదంట. అంటే చివరి సినిమా తీసి 10 ఏళ్ళు అవుతుంది సార్. మనం ముందు 10 ఏళ్ళు అవుతుంది. ఈ 10 ఏళ్ల కాలంలో చాలా ఇబ్బందులు పడ్డారు, చాలా ఆస్తి పోగొట్టుకున్నారు. ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకున్నారు? ఎప్పుడు ఎలా బౌన్స్ బ్యాక్ అయ్యి ఈ ప్రాజెక్ట్ లైన్లో పెట్టారు? అంటే సార్ ఏదైనా సరే నాకు గాడ్ గిఫ్ట్ సార్. ఒక మనోధైర్యం ఉంటుంది సార్ నాకు. నేను దేనికి భయపడను సార్. ఇప్పుడు నేను అంధకారంలో ఉన్నా కూడా, చీకట్లో ఉన్నా కూడా నేను ఆనందం ఎత్తుక్కుంటాను సార్. నేను ఇప్పుడు మనం చీకటి పడిపోయింది సార్, నైట్ అంతా పడుకుంటాం. నైట్ అలా వచ్చి పగలప్పుడు మంచి లైటింగ్లో సరదాగా ఉన్నామండి. అలాగే నైట్ పోతే నైట్ పడుకుంటే చీకటి అంతా అయిపోద్ది. కానీ చీకట్లో మనకు పైకి చూస్తుంటే తెలియని ఆనందంగా చుక్కలు కనబడుతుంటాయి. ఆ చుక్క మెరిసి ఈ చుక్క మెరిసి ఒక తెలియని ఒక మెస్మరిజంలోకి వెళ్తుంటాను. నా ఫీలింగ్ అలా ఉంటుంది. నేను అసలు ఈ కష్టాలు ఉన్నాయి ఇవన్నీ పెద్ద పెద్ద పట్టించుకోండి సార్. మనిషి అన్నప్పుడు ఉంటాయి, అనుభవించాలి, అప్పుడే థ్రిల్లింగ్ ఉంటుంది సార్. ఏ కష్టం లేదనుకోండి థ్రిల్లింగ్ ఉంటుంది మనకి. ఇప్పుడు లైఫ్ ఏంటి జీవితం అన్నట్టు ఉంటుంది. ఎప్పుడు లైఫ్ అన్నది ఒక ఛాలెంజింగ్ ఉండాలి నాకు కోరిక సార్. నాకు ఒక ఇన్స్పిరేషన్ అంటే ఛాలెంజింగ్గా ఉండాలి. సముద్ర కేటం ఉంది ఒక ఉదాహరణ. వస్తుంది, కొట్టుకుంటుంది, మళ్ళీ వెళ్ళిపోతుంది, మళ్ళీ వస్తుంది, పడాలి లేయాలి, లేగాలి అంతే అండి. ఇప్పుడు సముద్రంగా కెరటం లేదనుకున్న సముద్రం మనం చూడం కదా సార్. అసలు దాని అందం లేదు కదా సార్. అది లేచి కొట్టుకుంటే దాని అందం అండి. జీవితం కూడా అలాగే ఉండాలి సార్. అలాగా. అండ్ మహేష్తో పాటు అతని టీంలో అంటే మీ కింద పనిచేసిన మీ అసిస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇప్పుడు గొప్ప గొప్ప పొజిషన్స్లో ఉన్నారు. అందరూ చాలా వరకు డైరెక్టర్ అయ్యారు. అసలు ఎవరు మీ అసిస్టెంట్స్ ఎవరు ఆ రోజుల్లో? అంటే నాకు అసిస్టెంట్స్ నేను ఎప్పుడు అనుకోండి సార్. నేను ఎవరన్నా కూడా ఈ రోజుకి నా దగ్గర పనిచేస్తున్నా కూడా నా తమ్ముళ్ళు అనుకుంటాను, లేదా నా బిడ్డలు అనుకుంటాను. చిన్నపిల్లలు 20 సంవత్సరాల లోపల అయితే నా బిడ్డ అనుకుంటాను. 30-40 ఇయర్స్ ఉంటే నా తమ్ముడు అనుకుంటాను తప్పితే నేను ఎప్పుడు నా ప్రేయస్ రవి సినిమా దగ్గర నుంచి కానీ ఇప్పటివరకు చేసిన సినిమాలు కూడా నేను ఏదైనా అసిస్టెంట్ డైరెక్టర్ నేను అన్నండి. ఇప్పుడు కూడా నా దగ్గర పనిచేస్తున్నా కూడా ఎవరన్నా వచ్చి ప్రసాద్ అంటే వాళ్ళ అతనితో మాట్లాడండి, అంజితో మాట్లాడండి, లేకపోతే ఈయనతో మాట్లాడండి, పేరు పెట్టి చెప్తాను తప్పితే ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నాడు, లేకపోతే ఒక్కొక్క అసోసియేట్ ఉన్నాడు, లేకపోతే ఇతరున్నాడు చెప్పండి సార్. ఎవరు సార్ మీ కింద అదే మీతో పాటు పనిచేసిన వాళ్ళు ఎవరు? నాతో పనిచేసిన వాళ్ళు ఉన్నారు సార్. ఈ రోజు గొప్ప బివి వినాయక్ గారు ఉన్నారండి. ఓకే, చెప్పాలని సినిమా పనిచేశారు ఆయన. తర్వాత మల్లి గారు ఉన్నారు. ఇప్పుడు పేరు చిన్న కరెక్షన్ మార్చుకున్నాడు. నేను చరణ్ అనేది పెట్టుకున్నారు. ఆయన సప్తగిరి ఎల్ఎల్బి చేశారు. నేను రామకృష్ణారెడ్డి గారు ఉన్నారండి. ఎవడరా బుజ్జి అని చేశాడు ఆయన. కొరటాల శివ కూడా మీ దగ్గర. కొరటాల శివ గారు అండి. జోరుగా హుషారుగా సినిమా టైంలో ఉండే. వేమారెడ్డి గారండి.
పెద్ద పెద్ద వాళ్ళతో. వాళ్ళందరూ కూడా నాకు అవును. నాతో జర్నీ చేశారు సార్, నాతో జర్నీ చేశారు. నా 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 ఎదుగుదలలో కూడా వాళ్ళందరూ కూడా నాకు ఒక చెట్టుకి వేరు ఎలా ఉంటుందో అలా వేరులా ఉన్నారు సార్ అందరూ ఆ టైంలో. ఈ 10 ఏళ్ల గ్యాప్‌లో ఎప్పుడైనా కొరటాల గారిని గాని, వినాయకుని గాని ఎప్పుడైనా కలిసారా? అంటే మేము కలుస్తుంటాం సార్, వినాయక్ గారిని కానీ అప్పుడప్పుడు ఎక్కడ ఫంక్షన్లో కలుస్తుంటే కొరటాలను కలుస్తుంటాం సార్, హాయ్ హాయ్ మాట్లాడుకుంటాం తప్పితే ఇంకా అంతే సార్. అంటే 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 నేను ఏం సినిమా చేస్తాను వాళ్ళు నన్ను ఎప్పుడు ఎవరు అడగలేదు, నేనేం చేస్తాను నేను ఏం చేస్తాను కూడా ఎప్పుడు చెప్పలేదు. కానీ నేను మా ఇంట్లో ఏ ఫంక్షన్ ఉన్నా కూడా పిలిస్తే ఆ టైం ఉంటే కుదిరితే వినాయక్ గారు వస్తారు, లేకపోతే ఎవరైనా వీళ్ళంతా వచ్చేవారండి, వస్తుంటారండి. ఓకే. అంటే ఎప్పుడైనా ఫైనాన్షియల్‌గా ఎలా ఉన్నారు? ఎవరు అడగలేదండి. అంటే నేను కూడా నాకు అవసరం లేదు సార్ ఫైనాన్షియల్. ఏం చేద్దంటే నేను ఏదో ఒకటి, నాకు సినిమా లేకపోవచ్చు కానీ యాడ్స్ ఉంటాయి సార్, మాతో ఎవరో ఒకరు ఏదో యాడ్లు చేసుకుంటుంటారు, ఏదో జరుగుతూ ఉంటుంటుందండి, అలాగే వెళ్ళిపోతుంటారు సార్ అలాగే. అండ్ ఫైనల్‌గా ఇప్పుడు పిఠాపురంలో అలా మొదలైంది. సో ఎప్పుడు రాబోతుంది సినిమా? నెక్స్ట్ మంత్ సార్, ఈ నెల 15-16 తేదీలకల్లా కాపీ రెడీ అవుతుంది సార్. అయిన తర్వాత మా సురేష్ బాబు గారు చూపించండి. మీ సురేష్ బాబు ఆ సురేష్ బాబు గారు ఎప్పటికి మీ రామానాయుడు. అంతే అండి. అది నాకు జన్మ ఇచ్చారు సార్ వాళ్ళు. హ్మ్. సార్ రామానాయ స్టూడియో అంటే నాకు ఒక కైలాసం సార్ అది. హ్మ్. మా రామానాయుడు గారు శివుడు, మహాశివుడు, పరమశివుడు సార్ ఆయన. మా సురేష్ బాబు గారు ఒక గణపతి లాంటాడు, వినాయకుడు లాంటాడు. మా వెంకటేష్ బాబు ఒక సుబ్రహ్మణ్య స్వామి అంటాడు. అది నాకు కైలాసం సార్ రామానాయ స్టూడియో. ఒక్క అవకాశం ఇస్తే ఆ కుటుంబం మొత్తాన్ని గుండెల్లో పెట్టుకున్నారు. అసల ఇప్పుడు ఇండస్ట్రీలో ఇలాంటి మనుషులు ఉంటారా? సార్ అది ఇవ్వడం బట్టే కదా సార్ ఈరోజు ప్రపంచం తెలిసాను కదా సార్. నాకు జీవితాన్ని ఇచ్చారు కదా సార్. ఒక మహేష్ డైరెక్టర్ ఒక జీవితాన్ని ఇచ్చింది వాళ్ళే కదా సార్. నన్ను కన్నది మా అమ్మ నాన్నలండి, కానీ నాకు సినిమా జీవితం ఇచ్చింది. నాకు ఈరోజు నేను ఇలా ఉంటుంది మీ అందరికీ కనిపించింది, అందరితో మాట్లాడి నేను ఎవరో తెలిసింది ఆయనే కదా సార్. సో హ్యాట్స్ ఆఫ్ అండి. మీ అంటే నమ్మకంగా ఉండడానికి, ఆ ప్రేమగా ఉండడానికి అంటే ఒక అవకాశం ఇచ్చిన వాళ్ళు గుర్తుపెట్టుకునే విధానం చాలా అరుదు ఇలాంటి మనుషులు ఈ రోజుల్లో. అండ్ మీరు ఇదే జర్నీలో ఎన్కౌంటర్ శంకర్ గారు అవును. డైరెక్టర్‌తో ఆ. ఆయన సినిమాలన్నీ కూడా సమాజానికి చాలా విలువలు నేర్పే విధంగా, ఒక మేల్కొల్పు ఇచ్చే విధంగా ఉంటాయన్నమాట. చాలా గొప్ప సినిమాలు తీశారు ఆయన. ఆయనతో కూడా ట్రావెల్ అయ్యారు. ఆయనతో మీకున్న మంచి అనుబంధం గాని, ఏదైనా ఇన్సిడెంట్ గాని ఏదైనా చెప్పండి? అంటే ఎవరికి తెలియని విషయాలు ఒకటి ఉన్నాయి సార్ మా ఇద్దరి మధ్య. అంటే ఏమైందంటే సార్, నేను ఫస్ట్ సురేష్ ప్రొడక్షన్స్‌లో సినిమా అనుకున్నాను సార్ వెంకటేష్ బాబు గారితోటి. అది నాకు జరగలేదండి. ఆ ప్లేస్‌లో ఎన్ శంకర్ గారు వచ్చారు. ఎన్ శంకర్ గారు వచ్చి ఆయన జై మందిర సినిమా చేస్తున్నారు సార్. హ్మ్. నేనేమో అయోధ్యరామ సినిమా చేస్తున్నాను. జై మందిరలో మదర్ క్యారెక్టర్ భానుప్రియ గారు చేస్తున్నారు. అయోధ్యరామలో మదర్ క్యారెక్టర్ భానుప్రియ గారు చేస్తున్నారు. ఓకే. జై మందిర్లో తండ్రి కొడుకుల క్యారెక్టర్లు, అయోధ్యరామలో తండ్రి కొడుకుల క్యారెక్టర్ అండి. జై మందిర్లో తండ్రిని దారుణంగా మోసం చేసి చంపేశారండి. అయోధ్యరామలో తండ్రిని దారుణంగా మోసం చేసి చంపేశారండి. జై మందిర్లో తల్లి శపథం చేస్తాను, నా కొడుకుతోటే నేను నిరూపిస్తాను, హ్మ్. మొత్తం మీ అందరూ అంతు చూస్తానండి. ఇక్కడ తల్లి కూడా అదే శపథం చేస్తారు, నా కొడుకుతోటే నా భర్త నిజాయితీ పోలీస్ ఆఫీసర్ నిరూపిస్తాను అన్నీ మ్యాచ్ అవుతున్నాయి. అని మ్యాచ్ అవుతున్నాడు. ఇది జరుగుతున్న టైంలో ఎవరో వెళ్ళి సురేష్ బాబు గారి దగ్గరికి వెళ్ళి, ఏమండి మీకు మహేష్కి మీరు అవకాశం ఇవ్వలేదు కాబట్టి మీ కథ ఎలాగో తెలుసుకున్నాడు మహేష్, తెలుసు మీ కథనే అటు ఇటు మార్చి అయోధ్యరామయ్య సినిమా చేస్తున్నాడు హ్మ్. అని సురేష్ బాబు గారి దగ్గర ఒక వేసేసారు వాటిని. వేసేస్తే సురేష్ బాబు గారికి ఒక నమ్మలేదు. నేను నమ్మపోయినా కూడా ఒక టెన్షన్ ఉంటుంది కదా సార్. అవును. కోట్లతో బిజినెస్. భానుప్రియ దాంట్లో వచ్చేస్తుంది, మా దాంట్లో కూడా అయోధ్యరామలో శ్రీహరి గారు మీసాలు ఉంటుంది, దాంట్లో జయమందిలో శ్రీహరి వెంకటేశ్వర మీసాలు ఉంటాయి. ఇదేంటి ఇలా రెండు ఇలా ఉంటుంది. రెండింటికి కూడా వందే మాతరం శ్రీనివాస్ గారు మ్యూజిక్ అండి. వందే మాతరంగా నడితే ఆయన పాపం మా కథ చెప్పాడు, అని ఇలాగ ఉంటుంది కథ చెప్తాం కదా సార్. అలాగే అవునవును. ఇలా ఫాదర్ అండి ఇలాగని సరికి ఎక్కడో ఏదో కలుస్తుంది అసలు అనేసి, భానుప్రియ అన్న ఆవిడ చేయకుండా ఉంటే బెటర్గా ఉంటుంది కదా. అప్పుడు మేము భానుప్రియతో 80% చేసేసాం సార్, అయిపోయింది సినిమా. ఇంకొక ఏదో ఒక 10% షూటింగ్ ఉందంటే ఆవిడతో ఒక సాంగ్ ఒకటే బ్యాలెన్స్ ఉంది. ఈ టైంలో మన శంకర్ గారు చెప్తే, శంకర్ గారు నాకు పరిచయం కాదండి, నాకు తెలియదండి శంకర్ గారు. శ్రీహరి గారు బాగా తెలుసండి. శ్రీహరి దగ్గరికి వచ్చేసరికి అప్పుడు శ్రీహరి గారి దగ్గర పరిచయం అయ్యమాట. నేను అంటే నాన్న లేదంటే ఆ కథకి సంబంధం లేదు, అసలు మీ కథ ఏంటో నాకు తెలీదు, ఫ్రాంక్గా చెప్పంటే మా కథ ఇది, మరి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు నాకు అర్థం కాలేదు అంటే, మీ దాంట్లో ఫాదర్ ఉన్నాడు, కొడుకున్నాడు, ఇది ఉంది ఇలా ఉంది, శబదం ఉంది. సరికి సార్ ఓ పని చేయండి,
నా సినిమా చూడండి మీరు. ప్రసాద్ ల్యాబ్లో ఎడిటింగ్ రూమ్లో ఉంటుంది, రండి సినిమా చూసుకోండి. చూసుకున్న తర్వాత నా సినిమాలో ఏమన్నా సీన్స్ ఉంటే మీ సినిమాలో షూట్ చేయకపోతే అది మీరు మార్చుకోండి. ఏం చేద్దంటే నా సినిమాలో నేను మళ్ళీ కరెక్షన్ చేయడానికి లేదు, ఆల్టర్నేటివ్గా తీయడానికి ఉంటుంది. మాది పెద్ద హీరో కాదు, చిన్న హీరో, ఓ బడ్జెట్ సినిమా ఉంటుంది కదా, మీరు ఏదైనా చేసుకోగలుగుతారు. మీరు ఎంత రాంగ్, కరెక్ట్ కాదు. ఒకవేళ ఏదన్నా ఉన్నా కూడా మీరు మార్చుకోవచ్చు. తర్వాత నా సినిమా చూస్తే మీకు ఇంకా ఇన్స్పిరేషన్ రావచ్చు, ఇంకేదైనా బెటర్ చేయొచ్చు అనే ఫీలింగ్ రావచ్చు. చూసుకోండి అంటే దానికి పోసన్ మర్రి గారు ఒప్పుకోలేదండి. ఆయన రైటర్ అండి, అయోధ్య రైటర్ అండి. శ్రీహరి గారు ఒప్పుకోలేదండి. నేనే వాళ్ళకి కన్విన్స్ చేసా, వద్దు అది నా మాతృ సంస్థ, మా సురేష్ బాబు గారు ఇలా ఫీల్ అయ్యారు అని ఈయన వచ్చి ఇలా చెప్తున్నారు. సురేష్ బాబు గారు గారిని ఎవరికి నన్ను పిలిచి అడగలేదు అంటే వాళ్ళకి నా మీద ఉన్న గౌరవం అది. మధ్యలో ఎవరో అనుకుంటున్నారు ఇదేంటి మహేష్ ఇలా ఇటువంటి కథ చేయడం ఏంటి, మన కథ చేయడం ఏంటి అని వాళ్ళు అనుకున్నారు అనేసి ఎన్నో రూమర్స్ ఇవన్నీ మనం నమ్మాల్సిన పని లేదు. ఎందుకు డైరెక్ట్ చూసేసాడు డైరెక్ట్ కథ క్లారిటీ వచ్చేస్తుంది. క్లారిటీ కథ ఆయన రాసుకున్నాడు కదా. ఆయన ఏంటంటే ఒక హిందీ సినిమా బేస్ మీద చేసి రాసుకున్నాడండి. అదే బేస్ పోసన్ మురళి కూడా చూసాడండి. ఓకే, ఈ అయోధ్యరామయ్య కథ డైరెక్ట్గా మా దగ్గరికి రాలేదని కథ. ఈ అయోధ్యరామయ్య కథనే ఆల్రెడీ బాలకృష్ణ గారి మీద క్లాప్ కొట్టిన కథ అండి ఇది. ఓకే, ఎవరు సార్ డైరెక్టర్ అప్పుడు? బి గోపాల్ గారు అండి. బి గోపాల్ గారి డైరెక్షన్లో పోసాని కృష్ణమురళి గారు రైటర్గా ఈ సినిమా క్లాప్ కొట్టి ముహూర్తం అంతా అయిపోయిందండి. ఓకే, అయిపోయిన తర్వాత ఫర్దర్ డిస్కషన్లో దాంట్లో హీరోయిన్ క్యారెక్టర్ లేదు, ఒక యంగ్ హీరోకి అదే ఫోర్స్డ్గా ఉంటుంది, ఆ హీరోయిన్ క్యారెక్టర్ ఫోర్స్డ్గా ఉంటుంది, అది ఎలా ఉండకూడదు అని ఏదో కథ లేదు మరుపులు తిప్పబోతుంటే మురళి గారు ఒప్పుకోలేదండి. ఇది ఇంతే, ఇలాగే ఉండాలని. అయితే మేము చేయమన్నారండి. లేకపోతే మానేశాను, ఈయన కథ పడికి వచ్చేసాడు. ఓపెనింగ్ అయింది బాలకృష్ణ గారి మీద. ఓకే, అయిన తర్వాత ఇప్పుడు పోసాని మురళి గారు మాకు ఇచ్చేటప్పుడు మేము చేసేవాడిని ఈ సినిమాని, అయోధ్యరామయ్య సినిమాని. అప్పుడు బాలకృష్ణ గారు నరసింహనాయుడు సినిమా షూటింగ్ విజయనగరం ఉన్నారు సార్. బాలకృష్ణ గారు, బి గోపాల్ గారు, బండ గణేష్ గారు వీళ్ళందరూ కూడా విజయనగరం ఉన్నారండి. నైట్ సెకండ్ షో సినిమా చూశారండి. చూసి నాకు ఫోన్ చేసి మాట్లాడారు సార్. బాలకృష్ణ గారు, బి గోపాల్ గారు, బండ గణేష్ గారు వీళ్ళందరూ ఫోన్ చేసి భలే ఉంది భయ్యా అని. అయితే బాలకృష్ణ గారికి కూడా ఇప్పుడు గన్మెన్ ఎవరు ఉండేవారంట, వాళ్ళు కూడా ఫోన్ చేసి మాట్లాడారు. చాలా బాగుంది సార్ సినిమా, పోలీస్ ఆఫీస్ భలే చూపించారు సార్ మీరు అనేసి. అది అటు బాలకృష్ణ మనం చేసి మన కథ కదా, అది ఎలా తీసారు ఏంటి తెలుసు కదా, దాని మీద చూసి భలే డీల్ చేశారు డైరెక్టర్ అని. పోసాన్ గారు చేయలేదని ఫోన్ నాకు చేశారు, నాకు శ్రీహరి గారు చేసి మాట్లాడారు. ఏం సార్ శంకర్ గారు సినిమా చూసి సురేష్ గారు చెప్పారు, సంబంధం లేదు సార్, అది వేరు సార్, ఆ స్క్రీన్ ప్లే వేరు, ఆ కథ వేరు, అది వేరు, మన కథ వేరు, మన శంకర్ గారి సినిమా అంటే బాగా రిచ్గా ఉంటుంది, లేవస్ లండన్ గింటన్ అన్నీ ఉంటుంది. మా కథ ఏముందంటే ఇక్కడ సిటీలోనే ఉంటుంది, ఆ వికారాబాద్ ఫారెస్ట్ ఇక్కడ తీసిన కథలు ఉంది. ఇది కాదు, సంబంధం లేదు. కానీ మదర్ క్యారెక్టర్ ఒకటే కొంచెం అలాగ ఉంటుంది. దీంట్లో ఏం స్ట్రగుల్ అయితే దీంట్లో అదే స్ట్రగుల్ ఉంటుంది అంటే అప్పుడు మదర్ క్యారెక్టర్ మార్చడం కుదురుతుందా అని మళ్ళీ శంకర్ గారు వచ్చి అడిగితే శ్రీహరి గారు అలాగే 80% అయిపోయింది సినిమా చూసే కదా అంటే అవునవును అన్నారండి. ఇంకా అయిపోయింది, ఏం లేదండి. బట్ 2 సినిమాలు రెండు హిట్ అయ్యింది. ఆ తర్వాత ఇంక శంకర్ గారికి నాకు మంచి బాండింగ్ అండి. ఆ తర్వాత శంకర్ గారు ఈ మా డైరెక్టర్స్ అసోసియేషన్కి ప్రెసిడెంట్గా పోటీ చేస్తున్న టైంలో వచ్చి నన్ను కలిసి, మహేష్ నువ్వు మా దాంట్లో ఈసీగా ఉండు అని చెప్పేసి నన్ను ఈ రాజకీయాల్లో అంటే సినిమా రాజకీయాల్లో ఉంటాయి కదా, దాంట్లో లాక్కొచ్చాడు అంట. ఆయన తీసుకొచ్చి ఈసీ మెంబర్గా చేశాడు అంట ఆయన ఉన్న టైంలో. అంటే ప్రెసిడెంట్ మంచి బాండింగ్ ఉంది. నెక్స్ట్ మళ్ళీ సెకండ్ టైం కూడా ఆయన ప్రెసిడెంట్గా ఉన్న టైంలో ఆర్గనైజింగ్ సెక్రటరీగా చేశాను సార్ ఆ టైంలో. ఇన్నేళ్ల తర్వాత మీరు కంబ్యాక్ ఇచ్చి మీ కొత్త మూవీతో రాబోతున్నారు. ఈ ప్రయాణంలో మీరు మళ్ళీ సక్సెస్ అయ్యి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యి, ఒకప్పుడు ప్రేయస్ రావే, అయోధ్యరామయ్య ఎలాంటి హిట్లు కొట్టారు, మళ్ళీ అలాంటి మహేష్ మేము చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. తప్పకుండా ఎందుకంటే మళ్ళీ చక్కని తిరుగు పగల తర్వాత రాత్రి కదా సార్, పగలు చూశాను, రాత్రి చూశాను, మళ్ళీ ఇప్పుడు తెల్లారుతుంది, మళ్ళీ పగలు చూస్తాను సార్. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to
iDream Media. ఐ డ్రీమ్కి ఐ డ్రీమ్ టీమ్ అందరికీ హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.